సంపూర్ణ రామాయణం అయోధ్య కాండము సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి దాదాపు 5000 ఏళ్ల క్రిందట సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం సెప్టెంబర్ 10 1935 ఆగస్టు 15 2006 వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము శ్రీమద్ రామాయణము అయోధ్య కాండము ప్రథమ సర్గ భరతుడు తన మేనమామతో కూడా తాతగారి ఇంటికి వెళ్లాడు. తనతో కూడా శత్రుఘ్నుని తీసుకొని వెళ్లాడు. భరత శత్రుఘ్నులు మేనమామ ఇంట్లో సుఖసంతోషాలతో ఉన్నప్పటికీ అయోధ్యలో ఉన్న తల్లి తండ్రులను మరిచిపోలేదు. ప్రతిరోజూ తమ తల్లి తండ్రులను మనసారా తలుచుకుంటూ ఉన్నారు. అదే ప్రకారంగా దశరథుడు కూడా తన కుమారులు భరత శత్రుఘ్నులు ఏం చేస్తున్నారో ఏమో అని ప్రతిరోజూ తలుచుకుంటూ ఉండేవాడు. ఎందుకంటే దశరథునికి తన 4 కుమారులను సమానంగా ప్రేమించాడు, ఆదరించాడు. అందుకని భరత శత్రుఘ్నులు తన ఎదుట లేకపోయినా అనుదినము వారిని తలుచుకుంటూ ఉండేవాడు. కాని తన 4 కుమారులలోనూ పెద్ద కుమారుడు రాముడు అంటే దశరథునకు ప్రేమాభిమానాలు కొంచెం ఎక్కువగా ఉండేవి. కౌసల్యకు కూడా రాముడు అంటే పంచప్రాణాలు. రాముని విడిచి ఒక్క నిమిషం కూడా ఉండేది కాదు. ఇంక రాముడు కూడా అందుకు తగ్గట్టుగానే ఉండేవాడు. రాముడు మంచి రూపవంతుడు, శౌర్యవంతుడు, పైగా దశరథుని కుమారుడు. రాముడు ఎల్లప్పుడూ ప్రశాంతమైన మనస్సుతో ఉండేవాడు. అందరితో మృదువుగా మాట్లాడేవాడు. తనతో ఎవరైనా కటువుగా మాట్లాడినా మౌనంగా ఉండేవాడే కాని వారితో పరుషంగా మాట్లాడేవాడు కాదు. రాముడు అల్ప సంతోషి. ఎవరైనా తనకు చిన్న అపకారము చేసినా అమితంగా సంతోషించేవాడు. తనకు ఎవరు ఎన్ని అపకారములు చేసినా వాటిని మనసులో పెట్టుకొనేవాడు కాదు. రాముడు అస్త్రవిద్య శస్త్ర విద్యలు సాధన చేసేవాడు. తీరిక సమయములలో వయోవృద్ధులు జ్ఞానవృద్ధుల వద్దకు పోయి మంచి విషయములు నేర్చుకొనేవాడు. అంతేగాని వినోద విలాసములతో సమయమును వృధా చేసేవాడు కాదు. రాముడు అందరితోనూ చాలా కలుపుగోలుగా ఉండేవాడు. ముందు తనే అందరినీ పలుకరించి వారి యోగక్షేమములు అడిగి తెలుసుకునేవాడు. తాను అమితమైన పరాక్రమవంతుడైనను కొంచెం కూడా గర్వము లేకుండా అందరితో కలిసిపోయేవాడు. రాముడికి ఉన్న మరొక మంచి లక్షణము రాముడు ఎన్నడూ అసత్యము పలికేవాడు కాదు. బ్రాహ్మణులను పెద్దలను గౌరవించేవాడు. ప్రజలు తనను ఏ ప్రకారం గౌరవిస్తారో అదే ప్రకారము రాముడు కూడా ప్రజలను గౌరవించేవాడు. రాముడికి కోపం అంటే ఏమిటో తెలియదు. అందరి మీద దయ కలిగి ఉండేవాడు. దీనులను చూచి జాలిపడేవాడు. తోచిన సహాయము చేసేవాడు. రాముడు ధర్మపరుడు. సకల ధర్మములను తెలిసినవాడు. కాని ఏమీ తెలియనట్టు ఉండేవాడు. తనకు అన్నీ తెలుసు అని గర్వించేవాడు కాదు. రాముడు మచ్చలేని మానవుడు. ఇంద్రియములను అదుపులో ఉంచుకొని ప్రవర్తించేవాడు. రాముడు క్షత్రియుడు. అందుకని తన స్వధర్మము అయిన క్షత్రియ ధర్మమును ఆచరించేవాడు. రాముడు తనకు కాని ఇతరులకు కాని కీడు చేసే కార్యముల యందు ఏమాత్రం ఆసక్తి చూపేవాడు కాదు. ధర్మవిరుద్ధంగా ఏ పని చేసేవాడు కాదు. ఎదుటివారి ఆంతర్యమును గ్రహించి తగు విధంగా నేర్పుగా మాట్లాడేవాడు. రాముడు తన ఆరోగ్యమును చక్కగా కాపాడుకొనేవాడు. ఎలాంటి దురలవాట్లకు లోనయ్యేవాడు కాదు. ఏ కాలములో ఎలా ఉండాలో ఏ పని చెయ్యాలో తెలుసుకుని అలా ఉండేవాడు, ఆ పనులే చేసేవాడు. సాటివారులలో సాధువర్తనుడు అని పేరు తెచ్చుకున్నాడు. అంతేకాదు అయోధ్యపుర ప్రజలలో కూడా
రాముడు సాధువర్తనుడు అని పేరు తెచ్చుకున్నాడు. అటువంటి రాముడు విద్యాభ్యాసము పూర్తి చేసుకున్నాడు. వేదాంగములలో ప్రావీణ్యము సంపాదించాడు. ధనుర్విద్యలో తండ్రి దశరథుని మించిపోయాడు. తాను జన్మించిన ఇక్ష్వాకు వంశమునకు తన సద్గుణములతో వన్నె తెచ్చేవాడయ్యాడు. పురుషార్థములైన ధర్మము, అర్థము, కామము, మోక్షము వీటి గురించి నా తత్వమును బాగా ఆకళింపు చేసుకుని తదనుగుణంగా నడుచుకునేవాడు. క్షత్రియోచితములైన ఆచార వ్యవహారములను చక్కగా అనుసరించేవాడు. రాముడు తనలోని ఆలోచనలను పైకి కనపడనీయడు. పైకి నవ్వుతూనే ఉండేవాడు. మనసులోని భావములను ముఖంలో కనపడనిచ్చేవాడు కాదు. అనవసరంగా కోపగించుకోవడం, సంతోషంతో పొంగిపోవడం చేసేవాడు కాదు. ఎల్లప్పుడూ సౌమ్యంగా ఒకే విధంగా ఉండేవాడు. ఏ విషయంలోనూ మొండిగా పట్టుబట్టడం, మొండిగా వాదించడం చేసేవాడు కాదు. స్థిరమైన బుద్ధి కలవాడు. ఏ పరిస్థితులతో కూడా మనస్సును చలింపనీయడు రాముడు. రామునికి సోమరితనము అంటే తెలియదు. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండేవాడు. ఎదుటి వారిలో ఉన్న తప్పులు పట్టే ముందు తనలో ఉన్న తప్పులు తెలుసుకుని వాటిని సరిదిద్దుకొనేవాడు. ఎవరైనా తనకు చిన్న మేలు చేసినా దానిని గుర్తుపెట్టుకుని తగిన సమయములో ప్రత్యుపకారము చేసేవాడు. రాముడు న్యాయశాస్త్రములో కూడా ప్రావీణ్యము సంపాదించాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణలో అత్యంత నేర్పును ప్రదర్శించేవాడు. రాముడు రాజ్యపాలనలలో కూడా నిష్ణాతుడు. మంచివారిని చేరదీసి ఆదరించేవాడు. దుర్మార్గులను దగ్గరకు చేరనిచ్చేవాడు కాదు. రాజ్యపాలనకు కావలసిన ధనమును నేర్పుగా ప్రజల నుండి రాబట్టేవాడు. ఆ ధనమును వ్యయం చేయడంలో కూడా సంయమనం పాటించేవాడు. అనవసరమైన ఖర్చులను నివారించేవాడు. రాముడు వేదాంగములనే కాదు, ఇంకా ఇతరత్ర ఉన్న శాస్త్రములను కూడా బాగా అధ్యయనం చేశాడు. అన్నింటిలోనూ ప్రావీణ్యం సంపాదించాడు. తగు మాత్రంగా సుఖములను అనుభవించేవాడు. సుఖములను అనుభవించేటప్పుడు కూడా ఎంతో జాగరూకతతో ఉండేవాడు. రాముడు సంగీత నృత్యములలో కూడా ప్రవేశము ఉన్నవాడు. పైన చెప్పిన లక్షణములను బట్టి రాముడు సాత్వికుడు, భోగలాలసుడు అనుకుంటే పొరపాటే. ఆయనకు యుద్ధరీతులు అన్ని కూడా బాగా తెలుసు. గుర్రములను, ఏనుగులను లొంగదీసుకొని మచ్చిక చేసుకునేవాడు. ధనుర్విద్యలో ప్రావీణ్యము సంపాదించాడు. శత్రువుల ఎడల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించేవాడు. యుద్ధములో దేవతలు, రాక్షసులు ఎదురైనా జంకేవాడు కాదు. ధైర్యంతో ఎదిరించి గెలిచే సామర్థ్యము ఉన్నవాడు. అని చెప్పి అందరి మీద అనవసరంగా యుద్ధానికి కాలు దువ్వేవాడు కాదు. రాముడు ఎవరిమీద కోపగించుకోడు. అవసరం అయినప్పుడు కోపం తెచ్చుకుంటాడు. అవసరం తీరగానే ఆ కోపాన్ని వదిలేస్తాడు. ఇన్ని సుగుణములు ఉన్నవాడు కాబట్టే రాముడు మూడు లోకములలో కీర్తింపబడ్డాడు. రాముడు తన సుగుణములతో సూర్యుని వలె ప్రకాశించేవాడు. ఇటువంటి సకల సద్గుణ సంపన్నుడైన రాముడు తమకు రాజు కావాలని అయోధ్య ప్రజలు కోరుకునేవారు. ఇదే ఆలోచన దశరథునికి కూడా వచ్చింది. తన జీవిత కాలంలో రాముడు రాజు అవుతాడా? రాముని రాజుగా నేను చూడగలనా అని అనుకున్నాడు. రాముడికి రాజు కాదగ్గ లక్షణములు ఉన్నాయా అని ఆలోచించాడు. అయోధ్యావాసులందరూ రాముడు రాజు కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే రాముడు ఎల్లప్పుడూ ప్రజల యొక్క వృద్ధిని కోరుకునేవాడు. అయోధ్య ప్రజలకు దశరథుని కంటే కూడా రాముడు అంటేనే ఎక్కువ గౌరవము, అభిమానము. రాముడు బల పరాక్రమములలో యమునితోనూ ఇంద్రునితోనూ సమానమైనవాడు. బుద్ధిలో బృహస్పతి వంటివాడు. ధైర్యములో మేరుపర్వతము వంటివాడు.
ఒక రాజుకు ఉండవలసిన మంచి లక్షణములు అన్నీ రామునికి ఉన్నాయి. ఆ ఆలోచన వచ్చిందే తడవుగా దశరథుడు తన మంత్రులను పిలిపించాడు. వారితో ఆలోచించాడు. అమాత్యులారా, నేను పెద్దవాడిని అయ్యాను. వయసు మీద పడింది. ఇంక రాజ్యపాలన చేయలేను. అయోధ్య ప్రజలందరూ రాముడు రాజు కావాలని కోరుకుంటున్నారు. రాముడు రాజు అవడం అందరికీ సమ్మతమే. రాముడు రాజు అయితే నేను కూడా నిశ్చింతగా విశ్రాంతి తీసుకుంటాను. దీనికి మీరంతా అనుమతిస్తారని ఆశిస్తున్నాను అని అన్నాడు. మంత్రులంతా దశరథుని మాటలకు సంతోషంగా తమ ఆమోదము తెలిపారు. వారి అనుమతితో రాముని యువరాజును చేయడానికి నిశ్చయించాడు దశరథుడు. తరువాత దశరథుడు సభను ఏర్పాటు చేశాడు. సామంతరాజులను, పురప్రముఖులను, అధికారులను, ఉద్యోగులను సభకు ఆహ్వానించాడు. ఇన్ని చేశాడు కాని కేకయ దేశంలో ఉన్న భరతునికి, శత్రుఘ్నునికి ఈ విషయం తెలియజేయలేదు. తరువాత వారే తెలుసుకుంటారులే అని నిర్లక్ష్యం చేశాడు. అలా కాకుండా భరతుని, శత్రుఘ్నుని పిలిపించి వారితో కూడా చెప్పి వారి సమ్మతి కూడా తీసుకుని ఉంటే రామాయణ మహాకావ్యము ఇంతటితో ఆగిపోయి ఉండేదేమో. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము ప్రథమ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము ద్వితీయ సర్గ. రాజసభ ఏర్పాటు అయింది. దశరథ మహారాజు సింహాసనం అలంకరించాడు. సభను అలంకరించిన సామంతరాజులను, మంత్రులను, పుర ప్రముఖులను, ఇతర పౌరులను చూచి ఇలా అన్నాడు. సభాసదులారా, మా పూర్వీకులైన ఇక్ష్వాకు వంశీయులు ఈ అయోధ్యను తరతరాలుగా పరిపాలిస్తున్నారు. ఇక్ష్వాకు వంశపురాజుల పాలనలో మీరందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నారు. వారి వంశీకుడనైన నేను కూడా అనేక సంవత్సరములుగా ఈ అయోధ్యను నా పూర్వీకులు చూపిన మార్గములోనే ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నాను. నా జీవితమంతా ఈ సింహాసనమునకు ఉన్న శ్వేతఛత్రము నీడలో గడిచిపోయింది. నాకు వయసు అయిపోయింది. వృద్ధుడను అయ్యాను. శరీరంలో పట్టు సన్నగిల్లింది. రాజ్యపాలన చేసే శక్తి కోల్పోయాను. ఈ శరీరం విశ్రాంతిని కోరుకుంటూ ఉంది. రాజ్యభారము వహించడం చాలా కష్టమైన విషయము. జితేంద్రియుడు కానివాడు ఈ రాజ్యభారము మోయలేడు. అందుకని నేను వశిష్ఠుల వారిని, పురోహితులను పిలిపించి వారితో సంప్రదించాను. వారి అనుమతితో నా పెద్ద కుమారుడు, దేవేంద్రునితో సమానమైన పరాక్రమవంతుడు, శత్రువులకు భయం కలిగించేవాడు, ధర్మపరుడు అయిన రాముని అయోధ్యకు యువరాజుగా చేయడానికి నిశ్చయించుకున్నాను. రాముడు యువరాజు అయితే అయోధ్య క్షేమంగా ఉంటుందని, సకల సంపదలతో శోభిల్లుతుందని అనుకుంటున్నాను. అందుకని నేను ఈ రాజ్యభారమును రామునికి అప్పగించి విశ్రాంతి తీసుకోదలచాను. ఇది నా నిర్ణయము. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయము తీసుకున్నాను. నా నిర్ణయము అయోధ్య ప్రజలకు సకల ప్రయోజనములు కలిగిస్తుందని అనుకుంటున్నాను. నా నిర్ణయానికన్నా మెరుగైన నిర్ణయం మరొకటి ఉందని మీకు తోస్తే నిర్భయంగా నాకు సభాముఖంగా తెలియజేయండి. సంకోచించవద్దు. ఎందుకంటే పాలకులు ప్రజాభిప్రాయము గౌరవించాలి. అది పాలకుల విధి. నేను రాముని ఎడల పక్షపాతంతో ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. కాని మీరు నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకోగల సమర్థులు. మీ నిర్ణయం ఎలాంటిదైనా నాకు శిరోధార్యము అని అన్నాడు దశరథుడు. దశరథుని మాటలు విన్న పౌరులందరూ ఒక్కసారి హర్షధ్వానాలు చేశారు. రాముడే మా ప్రభువు అని ప్రకటించారు. కాని సభలో ఉన్న బ్రాహ్మణులు, పురప్రముఖులు, పురోహితులు అందరూ ఒకరితో ఒకరు సంప్రదించుకున్నారు. ఆలోచించుకున్నారు.
అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. తరువాత దశరథునితో ఇలా అన్నారు. ఓ దశరథ మహారాజా! మీ నిర్ణయాన్ని మేమందరమూ సమర్థిస్తున్నాము. మీరు వృద్ధులయ్యారు. అందుకని తమరి పెద్ద కుమారుడైన రాముని యువరాజుగా పట్టాభిషిక్తుని చేస్తున్నారు. అది మాకందరకు సమ్మతమే. ఎందుకంటే రాముడు ఆజానుబాహుడు, మహావీరుడు. రాముడు అయోధ్య యువరాజుగా పట్టాభిషిక్తుడై భద్రగజము మీద ఊరేగుతుంటే చూడాలని అయోధ్య పౌరులు ఉత్సాహపడుతున్నారు అని అన్నారు. అప్పుడు దశరథుడు పురప్రముఖులతో ఇలా అన్నాడు. పురప్రముఖులారా, నేను చెప్పాను కదా అని నా నిర్ణయానికి మీరు అంగీకారం తెలిపారేమో అని నాకు సందేహంగా ఉంది. నేను ఏమన్నా అనుకుంటానేమో అని మీరు నా నిర్ణయం ఆమోదించినట్టు ఉంది. మీకు ఆ సందేహము అక్కరలేదు. మీ నిర్ణయాన్ని నిర్భయంగా చెప్పవచ్చు. ప్రస్తుతము నేను ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తున్నాను గదా. మీరు రాముడు యువరాజు కావాలని ఎందుకు కోరుకుంటున్నారు? రాముడిని యువరాజుగా ఎందుకు చెయ్యాలో కారణాలు వివరించండి అని అడిగాడు. అప్పుడు ఆ పురప్రముఖులు ఇలా చెప్పసాగారు. ఓ దశరథ మహారాజా! నీ కుమారుడైన రాముడు సకల సద్గుణ సంపన్నుడు, ధర్మపరుడు, పరాక్రమవంతుడు, దేవేంద్రునితో సమానమైనవాడు. ఇప్పటివరకు ఇక్ష్వాకు వంశములో జన్మించిన రాజులందరిలోకి శ్రేష్ఠుడు. సత్యము పలకడంలోనూ ధర్మము ఆచరించడంలోనూ రామునికి ఆసక్తి మెండు. చంద్రుని చూస్తే ఎంత ఆనందం కలుగుతుందో రాముని చూస్తే అంతే ఆనందం కలుగుతుంది. రాముడు బుద్ధిలో బృహస్పతితో సమానుడు. రాముడు క్షమాగుణంలో భూదేవితో సమానుడు. రామునికి తెలియని ధర్మము లేదు. రామునికి ఎవరి మీద అసూయ, ద్వేషము లేవు. ఓర్పు మెండు. మృదువుగా మాట్లాడుతాడు. బాధలలో ఉన్నవారిని చూస్తే ఆ బాధలు తనవిగా బాధపడతాడు రాముడు. రాముడు ఇంద్రియ నిగ్రహము కలవాడు. ఓ దశరథ మహారాజా! రాముడు ఎల్లప్పుడూ స్థిర చిత్తముతో ఆలోచిస్తాడు. రామునికి బ్రాహ్మణులు అంటే భక్తి, గౌరవము. రాముడు వివిధ శాస్త్రములను అధ్యయనం చేశాడు. దేవతలకు, రాక్షసులకు, మానవులకు తెలిసిన అన్ని అస్త్రశస్త్రములు ప్రయోగ, ఉపసంహారములతో సహా రామునికి తెలుసు. రాముడు వేదాంగములను శ్రద్ధతో అధ్యయనం చేశాడు. అంతేకాదు రామునికి సంగీత, నృత్య కళలలో కూడా ప్రవేశం ఉంది. అనేకములైన ధర్మ సూక్ష్మములను రాముడు గురువుల వద్ద శ్రద్ధతో అభ్యసించాడు. రాముడు లక్ష్మణునితో సహా జైత్రయాత్రకు వెళితే విజయుడైగాని తిరిగిరాడు. జైత్రయాత్ర నుండి తిరిగి వచ్చిన తరువాత రాముడు తల్లి తండ్రులకు నమస్కరించి అంతఃపురములోని వారిని, బంధువులను, స్నేహితులను, పోరులను పేరు పేరున వారి యోగక్షేమములు అడిగి తెలుసుకుంటాడు. ఓ దశరథ మహారాజా! ఎవరికైనా బాధ కలిగితే రాముడు తనకు కలిగినట్టు బాధ పడతాడు. ఎవరికైనా సంతోషము కలిగితే తాను కూడా వారితో పాటు ఆనందిస్తాడు. ధర్మరక్షణలో రాముని మించినవారు లేరు. రాముడు అనవసరంగా కోపం తెచ్చుకోడు. అలాగే అనవసరంగా ఇతరుల మీద అభిమానం కురిపించడు. రాముడు అమాయకులను శిక్షించడు. నేరము చేసిన వారిని శిక్షించకుండా వదిలిపెట్టడు. ప్రజాపాలనలో తత్వమును బాగా తెలిసినవాడు రాముడు. మూర్తీభవించిన శాంతస్వరూపుడు రాముడు. అటువంటి రాముడు ఒక్క అయోధ్యనే కాదు ముల్లోకములను పాలించగల సమర్థుడు. అటువంటి రాముడు తమకు ప్రభువు కావాలని అయోధ్య ప్రజలు మనసారా కోరుకుంటున్నారు. అటువంటి రాముడు తమరికి పుత్రుడుగా జన్మించడం మీ పూర్వజన్మ సుకృతము.
అటువంటి రామునికి సదా ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగాలని అయోధ్యావాసులు, స్త్రీలు, వృద్ధులు నిరంతరము సర్వదేవతలకు మొక్కుకుంటూ ఉంటారు. కాబట్టి రాముని యువరాజుగా పట్టాభిషిక్తుని చెయ్యండి. మేము చూచి ఆనందిస్తాము అని పలికారు అయోధ్య పురప్రముఖులు. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము ద్వితీయ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము తృతీయ సర్గ. పై విధంగా రాముని గుణగణాలను కీర్తించి రాముడే యౌవరాజ్య పట్టాభిషేకమునకు తగనవాడు అని ముక్తకంఠంతో చెప్పి పురప్రముఖులు అందరూ చేతులు జోడించి నిలబడ్డారు. వారి మాటలు వినిన దశరథుడు ఎంతో సంతోషించాడు. పురప్రముఖులారా, నా జ్యేష్ఠపుత్రుడు, నాకు అత్యంత ప్రియుడు అయిన రాముని యువరాజుగా పట్టాభిషిక్తుని చేయుటకు మీరందరూ అంగీకరించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. రాముని పాలనలో మీకు శుభమగుగాక అని పలికి తన పురోహితులైన వశిష్ఠుడు, వామదేవులను చూచి ఇలా అన్నాడు. రాబోవు చైత్రమాసము పట్టాభిషేకమునకు అనువైన సమయము. చైత్రమాసములో రాముని పట్టాభిషేకమునకు తగిన ఏర్పాట్లు చేయండి అని ఆదేశించాడు. ఆ మాటలు వినిన పురజనులు పెద్దగా హర్షధ్వానాలు చేశారు. తరువాత దశరథుడు వశిష్ఠునితో ఇలా అన్నాడు. మహాత్మా, రాబోవు చైత్రమాసములో జరగబోవు రామ పట్టాభిషేకమునకు తగిన ఏర్పాట్లు చేయుటకు ఆదేశాలు ఇవ్వండి అని అన్నాడు. ఆ మాటలు వినిన వశిష్ఠుడు అక్కడే ఉన్న అధికారులను చూచి ఇలా ఆదేశించాడు. పట్టాభిషేకమునకు కావలసిన సంభారములు సిద్ధం చెయ్యండి. బంగారము, రత్నములు, అభిషేకమునకు కావలసిన ద్రవ్యములు, రకరకాల పుష్పములు, పుష్పమాలలు, లాజలు, తేనె, నెయ్యి, కొత్త బట్టలు, రథములు, ఆయుధములు, చతురంగ బలములు, శుభలక్షణములు ఉన్న గజములు, ఛత్రము, చామరములు, తెల్లటి ధ్వజము, బంగారముతో చేసిన పాత్రలు, బంగారు తొడుగులు వేసిన కొమ్ములు కల వృషభము, పులి చర్మములు, వీటిని అన్నిటినీ రాజుగారి యొక్క అగ్నిహోత్రము చేయు గృహములో సిద్ధంగా ఉంచాలి. అంతఃపురమును, ద్వారములను పుష్పమాలలతో అలంకరింపుడు. సుగంధ ద్రవ్యములతో సువాసనలతో అంతఃపురము నిండిపోవాలి. పాలు, పెరుగు, నెయ్యి మొదలగు ఆహార పదార్థములను సమృద్ధిగా ఉండేట్టు చూడండి. బ్రాహ్మణ సంతర్పణలు ఏ లోటు లేకుండా జరగాలి. బ్రాహ్మణులను సత్కరించుటకు కావలసిన సంభారములు ఏర్పాటు చేయండి. రేపు ఉదయమే బ్రాహ్మణులు స్వస్తివచనము పలకాలి. అందుకు కావలసినవి సిద్ధం చేయండి. ఇంక రాజవీధులను పన్నీటితో తడపండి. పురవీధులను బాగా అలంకరించండి. పతాకములు కట్టండి. అరటి స్తంభములు, తోరణములు కట్టండి. రామునికి స్వాగతము పలకడానికి వేశ్యాస్త్రీలను ద్వారముల వద్ద వేచి ఉండమనండి. అయోధ్యలో ఉన్న అన్ని దేవాలయములలో పూజలు జరిపించండి. దేవునికి నివేదించుటకు అన్న ప్రసాదములు మొదలగునవి ఏర్పాటు చేయండి. సైన్యములో యోధులు అందరూ మంచి మంచి దుస్తులు ధరించి, పొడవైన కత్తులు అలంకారంగా పట్టుకొని ఊరేగింపుగా ముఖద్వారము వద్దకు వచ్చి ఉండాలి. ఇంకా ఏమైనా ఏర్పాట్లు మిగిలిపోయి ఉంటే వాటిని అన్నింటినీ జాగ్రత్తగా చేయించండి అని ఆదేశాలు ఇచ్చారు. వశిష్ఠుడు, వామదేవుడు తాము చేసిన ఏర్పాట్లు గురించి దశరథునికి తెలియజేశారు. తాను అనుకున్న ఏర్పాట్లు అన్నీ సక్రమంగా జరుగుతున్నందుకు దశరథుడు ఎంతో సంతోషించాడు. వెంటనే సుమంతుని పిలిచాడు. సుమంతా, నీవు పోయి రాముని నా దగ్గరకు తీసుకొనిరా అని ఆదేశించాడు. దశరథుని ఆదేశానుసారము సుమంతుడు రాముని వద్దకు వెళ్లాడు. దశరథుడు తన రాజ్యములో ఉన్న సామంతులందరితో సమావేశము అయ్యాడు.
ఇంతలో సుమంతుడు పోయి రాముని రథము మీద ఎక్కించుకొని దశరథుని వద్దకు తీసుకుని వచ్చాడు. రాముని రాకను దూరం నుండే చూచాడు దశరథుడు. రథము మీద ఠీవిగా కూర్చున్న రాముని చూడడానికి దశరథునికి 1000 కన్నులు ఉన్నా ఇంకా చాలవేమో అనిపించింది. ఎంత చూచినా ఇంకా చూడాలని పించే సౌందర్యము రామునిది అని అనుకున్నాడు దశరథుడు. రాముడు రథం దిగాడు. రాముడు దశరథుని వద్దకు వస్తుంటే రాముని వెనుక సుమంతుడు చేతులు కట్టుకొని నడుస్తున్నాడు. రాముడు దశరథుని వద్దకు వచ్చి తండ్రి పాదములకు నమస్కరించాడు. దశరథుడు రాముని 2 చేతులతో పైకి లేపి గట్టిగా కౌగలించుకున్నాడు. తరువాత తన పక్కన ఉన్న ఒక ఉన్నతాసనము మీద కూర్చోపెట్టాడు. దశరథుడు రామునితో ఇలా అన్నాడు. ఓ రామ, నీవు నాకు జ్యేష్ఠ పుత్రుడవు. నీ తల్లి కౌసల్య నాకు పెద్ద భార్య, పట్టపు రాణి. ఆమెకు సకల సద్గుణ సంపన్నుడవు, యోగ్యుడవు అయిన నీవు జన్మించావు. నీవు అంటే నాకు చాలా ప్రేమ, అభిమానము. నిన్ను అయోధ్యకు యువరాజును చేయాలని సంకల్పించాను. రాబోవు పుష్యమి నక్షత్రమునందు నీకు యౌవరాజ్య పట్టాభిషేకము జరపనిశ్చయించాను. ఈ సందర్భంలో నీకు ఒక స్నేహితుడుగా కొన్ని విషయాలు చెబుతున్నాను. శ్రద్ధగా విను. నీవు ఈ అయోధ్యకు కాబోయే మహారాజువు. నీవు అందరితో వినయంగా ఉండాలి. నీ ఇంద్రియములను అదుపులో పెట్టుకోవాలి. కామము, క్రోధము మొదలగు వాటిని దగ్గరకు రానీయకూడదు. నీవు అమాత్యులతో నేర్పుగా నడుచుకోవాలి. కోశాగారము, ధాన్యాగారము, ఆయుధాగారము ధనముతోనూ ధాన్యముతోనూ ఆయుధములతోనూ ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉండేట్టు చూచుకోవాలి. ఆ ప్రకారంగా రాజ్యపాలన చెయ్యాలి అని అన్నాడు దశరథుడు. ఇంతలో రాముని మిత్రులు ఈ సంతోష వార్తను కౌసల్యకు చెప్పడానికి ఆమె వద్దకు పరుగున వెళ్లారు. కౌసల్యకు రాముని పట్టాభిషేక వార్త చెప్పగానే ఆమె సంతోషంతో పొంగిపోయింది. ఆ వార్త తెచ్చినవారికి బంగారు ఆభరణములు బహుమానంగా ఇచ్చి సత్కరించింది. దశరథుని వద్ద ఉన్న రాముడు తండ్రికి నమస్కరించి తన గుహమునకు వెళ్లాడు. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 3వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 4వ సర్గ. తరువాత దశరథుడు మంత్రులతో మరలా దీర్ఘంగా ఆలోచించాడు. మరునాడే పుష్యమి నక్షత్రము. అందుకని ఆలస్యం లేకుండా రాముని మరునాడు పుష్యమి నక్షత్రము ఘడియలలో పట్టాభిషిక్తుని చేయవలెనని నిశ్చయించాడు. మంత్రులందరూ ఆ నిర్ణయానికి తమ ఆమోదము తెలిపారు. తరువాత దశరథుడు సభాభవనము నుండి తన అంతఃపురమునకు వెళ్లాడు. సుమంత్రుని పిలిచి రాముని తన మందిరమునకు తీసుకుని రమ్మని ఆదేశించాడు. దశరథుని ఆదేశానుసారము సుమంత్రుడు రాముని వద్దకు వెళ్లాడు. ఇప్పుడేగా తండ్రిగారి వద్ద నుండి వచ్చాను, మరలా ఎందుకు వచ్చావు అని అడిగాడు. దశరథ మహారాజుగారు తమరిని చూడాలని అనుకుంటున్నారు. మీరు మీ తండ్రిగారి వద్దకు వెళ్లాలో లేదో మీరే నిర్ణయించుకోండి అని అన్నాడు సుమంత్రుడు. మారు మాట్లాడకుండా రాముడు సుమంత్రునితో కూడా దశరథుని వద్దకు వచ్చాడు. తండ్రిగారికి నమస్కరించి ఆయన ఎదుట చేతులు కట్టుకొని నిలబడ్డాడు రాముడు. దశరథుడు రాముని ప్రేమగా లేవనెత్తి కౌగలించుకొని పక్కనే ఉన్న ఆసనము మీద కూర్చోపెట్టాడు. రామా, నేను చెప్పబోవు మాటలు శ్రద్ధగా విను. నాకు వయసు అయిపోయింది. వృద్ధుడను అయ్యాను. రాజభోగాలు తనివిదీరా అనుభవించాను. ఎన్నో యజ్ఞములు, యాగములను చేశాను. ఈ భూలోకంలో సాటిలేని మేటి వీరులను సంతానంగా కలిగి ఉన్నాను.
దేవరుణము, ఋషి రుణము, పితృరుణము, విప్ర రుణము, ఆత్మృణము తీర్చుకున్నాను. ఇంక నీ పట్టాభిషేకము మాత్రము మిగిలి ఉన్నది. నీవు ఈ అయోధ్యకు రాజు కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. అందుకని నిన్ను యౌవరాజ్యాభిషిక్తుని చేయ సంకల్పించాను. ఎందుకనో నాకు కొన్ని దుశ్శకునములు పొడసూపుతున్నాయి. నా జాతకములో చెడ్డ గ్రహములైన సూర్య, అంగారక, రాహు గ్రహములు ఉచ్ఛస్థితిలో ఉన్నట్టు జ్యోతిష్కులు చెప్పారు. ఇలాంటి పరిస్థితులలో నాకు మరణము కాని లేక తీవ్రమైన ఆపద కాని సంభవించే అవకాశం ఉంది. మనస్సు చంచలమైనది. ఏ నిమిషానికి ఎలా ఆలోచిస్తుందో తెలియదు. అందుకే నాకు చాలా తొందరగా ఉద్ది. నా మనసులో మరొక ఆలోచన పొడసుపక ముందే నీ యౌవరాజ్య పట్టాభిషేకము జరిగిపోవాలి అని అనుకుంటున్నాను. ఈరోజు పునర్వసు నక్షత్రము. రేపు చంద్రుడు పుష్యమి నక్షత్రములో ఉంటాడు. ఆ శుభ ముహూర్తములో నీ పట్టాభిషేకము జరిగిపోవాలి. ఈ సందర్భములో నీవు ఈరోజు రాత్రి అంతా నీ భార్య సీతతో సహా ఉపవాసము చేసి దర్భాసనము మీద నిద్రపోవాలి. ప్రస్తుతము భరతుడు అయోధ్యలో లేడు. భరతుడు అయోధ్యలో లేని సమయములోనే నీ పట్టాభిషేకము జరగాలని నా కోరిక. అంటే భరతుడు దుర్మార్గుడు అని కాదు. నీ సోదరుడు భరతుడు ఎల్లప్పుడూ నిన్ను అనుసరించి ఉంటూ నీ క్షేమమునే కోరుతుంటాడు. పైగా భరతుడు ధర్మాత్ముడు, దయాళువు, ఇంద్రియములను జయించినవాడు. కాని మనస్సు చంచలమైనది. ఎటువంటి ధర్మాత్ముల మనస్సులు కూడా చలింపవని నమ్మకము లేదు కదా. ఎప్పుడు ఎవరికి ఎలాంటి బుద్ధి పుడుతుందో ఎవరికి తెలుసు. నీ పట్టాభిషేక వార్త విని నీ తమ్ముడు భరతుని మనస్సు కూడా మారుతుందేమో అని నా అనుమానము. అందుకని ఈ తొందర. ఇంక నీవు వెళ్ళవచ్చు అని పలికాడు దశరథుడు. తండ్రి చెప్పిన మాటలు సావధానంగా విన్న రాముడు తండ్రిగారి వద్ద సెలవు తీసుకుని నేరుగా తన తల్లి కౌసల్య అంతఃపురమునకు వెళ్లాడు. రాముని పట్టాభిషేక వార్త అంతకు మునుపే కౌసల్యకు తెలియడంతో ఆమె సీతను, సుమిత్రను, లక్ష్మణుని తన వద్దకు పిలిపించుకుంది. కౌసల్య పట్టుబట్టలు ధరించి లక్ష్మీదేవికి పూజ చేస్తూ ఉంది. ఆమె పక్కనే సుమిత్ర, సీత, లక్ష్మణుడు కూర్చుని ఉన్నారు. రాముడు వచ్చి తల్లి కౌసల్యకు, సుమిత్రకు నమస్కరించాడు. ఆమెతో ఇలా అన్నాడు. అమ్మా, తండ్రిగారు నన్ను ఇంక నుంచి ప్రజాపాలన చూడమన్నారు. అందుకని నన్ను యువరాజుగా పట్టాభిషిక్తుని చేయడానికి నిశ్చయించారు. రేపే యౌవరాజ్య పట్టాభిషేకము. ఈరోజు రాత్రి అంతా నేను నా భార్య సీత ఉపవాసము చేసి దర్భాసనము మీద నిద్రించవలెనని రోతిక్కులు తండ్రిగారు ఆదేశించారు. అమ్మా, నీవు నాకు, సీతకు రేపు జరగబోవు శుభకార్యమునకు చేయవలసిన మంగళకర కార్యక్రములు జరిపించు అని అన్నాడు. తన కుమారునికి యౌవరాజ్య పట్టాభిషేకము అని తన కుమారుని నోటి నుండి విని ఆ తల్లి పొంగిపోయింది. ఆమె కండ్ల వెంట ఆనందభాష్పాలు రాలాయి. వత్సా, రామ, చిరంజీవ చిరంజీవ, చిరంజీవిగా వర్ధిల్లు. నీవు నీ తమ్ములకు, నీ తల్లి సుమిత్రకు సంతోషము కలుగచెయ్యి. నాయనా, నీవు పుట్టిన వేళ విశేషము చాలా మంచిది. నీవు నీ మంచి గుణములతో నీ తండ్రిని సంతోషింపజేశావు. నేను శ్రీ మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి చేసిన పూజలు అన్నీ ఫలించాయి. అందుకే ఇక్ష్వాకు వంశానికి రాజువు అవుతున్నావు. సుఖంగా వర్ధిల్లు అని మనసారా దీవించింది. తల్లి దీవెనలు అందుకున్న రాముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. సోదరా లక్ష్మణ, ఈ పట్టాభిషేకము నాకు కాదు, మన ఇద్దరికీ
మనం ఇద్దరం ఒకరికి ఒకరం తోడుగా రాజ్యపాలన చేద్దాము. నీవు నాకు రెండో ఆత్మ. అందుకే నీవే ఈ అయోధ్యకు యువరాజువు. నీ ఇష్టంవత్ని రాజభోగములు అనుభవించు, పరిపాలన సాగించు. అసలు నీకోసమే నేను ఈ యౌవరాజ్య పట్టాభిషేకము చేసుకుంటున్నాను అని అన్నాడు. తరువాత సీతారాములు కౌసల్యకు, సుమిత్రకు నమస్కరించి తమ మందిరమునకు వెళ్లిపోయారు. శ్రీమద్ రామాయణం అయోధ్య కాండము 4వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. సంపూర్ణ రామాయణం అయోధ్య కాండము 5వ సర్గ. తన దగ్గర నుండి రాముడు వెళ్లిపోయిన తరువాత దశరథుడు తన పురోహితుడు వశిష్ఠుని పిలిపించాడు. ఆయనతో ఇలా అన్నాడు. ఓ వశిష్ఠ మహాముని, రేపే రామునికి యౌవరాజ్య పట్టాభిషేకము నిశ్చయించాము కదా. అందుకని మీరు రాముని మందిరమునకు వెళ్లి రాజ్యము, యశస్సు, సంపదలు కలిగేటట్టు రామునితో, సీతతో ఈరోజు ఉపవాస వ్రతము చేయించండి అని అన్నాడు. దశరథుని ఆదేశానుసారము వశిష్ఠుడు రాముని మందిరమునకు వెళ్లాడు. తన మందిరమునకు వచ్చిన వశిష్ఠునికి రాముడు ఎదురు వచ్చి స్వాగత సత్కారములు చేశాడు. ఉచితాసనము మీద కూర్చోపెట్టాడు. అప్పుడు వశిష్ఠుడు రామునితో ఇలా అన్నాడు. రామా, రేపు ఉదయము నీకు యౌవరాజ్య పట్టాభిషేకము చేయవలెనని నీ తండ్రి దశరథుడు సంకల్పించాడు. ఆ సందర్భంలో నీవు ఈరోజు రాత్రి నీ భార్య సీతతో సహా ఉపవాస వ్రతము చేయాలి అని అన్నాడు. రాముడు సరే అన్నాడు. వశిష్ఠుడు రామునితో సీతతో వేదోక్తంగా ఉపవాస వ్రతము చేయించాడు. రాముడు సీత తమ గురువు గారైన వశిష్ఠును యథోచితంగా పూజించారు. తరువాత వశిష్ఠుడు రాముని మందిరము నుండి వెళ్లిపోయాడు. ఈ వార్త విన్న రాముని మిత్రులు, బంధువులు రాముని మందిరమునకు చేరుకున్నారు. రాముడు వారందరితో ప్రేమతో మాట్లాడాడు. రాముని మందిరము అంతా ఆ రాత్రి బంధుమిత్రులతో కళకళలాడింది. మరునాడే పట్టాభిషేక మహోత్సవము కావడంతో అయోధ్యానగర వీధులన్నీ జనంతో కిటకిటలాడుతున్నాయి. నగరమంతా పచ్చని మామిడి తోరణాలతో అలంకరిస్తున్నారు. పురవీధులు అన్నీ పన్నీటితో తడిపారు. అరటి స్తంభాలు కట్టారు. తోరణాలు కట్టారు. జెండాలతో అలంకరించారు. ఆ రాత్రి ఎవరికీ నిద్రలేదు. స్త్రీలు, బాలురు, వృద్ధులు ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు రామ పట్టాభిషేకము చూద్దామా అని ఉవ్విళ్లూరుతున్నారు. రామ మందిరము నుండి బయలుదేరిన వశిష్ఠుడు దారిలో క్రిక్కిరిసి ఉన్న జనమును తోసుకుంటూ అతి ప్రయాసతో దశరథుని భవనమును చేరుకున్నాడు. దశరథుని కలుసుకున్నాడు. ఓ వశిష్ఠ మహాముని, రామునితో నేను చెప్పినవి అన్నీ చేయించారా అని అడిగాడు. అంతా మీరు చెప్పినట్టే చేయించాను అని చెప్పాడు వశిష్ఠుడు. అప్పటిదాకా దశరథుడు పురప్రముఖులతో మంతనాలు సాగిస్తున్నాడు. వశిష్ఠుడు వచ్చిన తరువాత వారందరినీ పంపివేశాడు. తాను కూడా తన అంతఃపురములోకి వెళ్లాడు. శ్రీమద్రామాయణం అయోధ్యాకాండం 5వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. సంపూర్ణ రామాయణం అయోధ్యాకాండము 6వ సర్గ. వశిష్ఠుడు తన మందిరము నుండి వెళ్లిపోయిన తరువాత రాముడు సీతతో కలిసి మంగళ స్నానము చేసి భక్తితో శ్రీ మహావిష్ణువును పూజించాడు. తరువాత అగ్నికార్యము నిర్వర్తించాడు. శ్రీ మహావిష్ణు మంత్రములు జపిస్తూ అగ్నిలో నేతిని హోమం చేశాడు. అగ్నిలో వేల్చగా మిగిలిన హవిస్సును తాను భుజించాడు. తరువాత తన భార్య సీతతో కూడా దర్భలతో చేసిన చాపమీద పడుకున్నాడు. మరునాడు తెల్లవారుజామునే నిద్రలేచాడు. తన మందిరమును చక్కగా అలంకరింపచేశాడు.
ఇంతలో 100 మాగధులు వచ్చి స్తోత్రపాఠములతో వారి వంశచరిత్రను చక్కగా రామునికి వినిపించారు. రాముడు ప్రాతఃకాల సంధ్యావందనము నిర్వర్తించాడు. గాయత్రీ మాతను ఉపాసించాడు. బ్రాహ్మణులు పుణ్యాహవాచనము చేశారు. రామపట్టాభిషేకము జరగబోవుచున్నదని అయోధ్యా నగర పౌరులందరూ తెల్లవారుజామునే మేల్కొన్నారు. పురమును అంతా అలంకరించారు. రాజప్రాసాదముల మీద, కార్యాలయముల మీద, దేవాలయముల మీద పతాకములను ఎగురవేశారు. గాయకులు పాటలు పాడుతున్నారు. నర్తకులు చక్కగా తయారయి రాజభవనమునకు వెళ్ళుటకు సిద్ధమవుతున్నారు. నర్తకులు నర్తిస్తున్నారు. అందరూ మంగళకరమైన మాటలు మాట్లాడుకుంటున్నారు. ఎవరి నోట విన్నా రాముని గుణగణములు, రామ పట్టాభిషేకము గురించి మాటలు వినబడుతున్నాయి. రామ పట్టాభిషేకం గురించి తప్ప ఎవరూ మరొక మాట మాట్లాడుకోవడం లేదు. రామ పట్టాభిషేక మహోత్సవము ఎంతసేపు జరుగుతుందో, చీకటి పడుతుందేమో అని పట్టా పగలే చిత్ర విచిత్రములైన దీపములు వీధులలో వెలిగించిపెట్టారు. తాను వృద్ధుడైన సంగతి ఎరింగి దశరథుడు తగిన నిర్ణయం తీసుకున్నాడని, ఇంకనుంచి రాముని పాలనలో తాము సుఖ సంతోషాలు అనుభవిస్తామని అయోధ్యావాసులు పొంగిపోతున్నారు. రాముడు తామందరినీ తన సోదరుల మాదిరి వాత్సల్యముతో ఆదరిస్తాడని జనులంతా ఆనంద పరవశులవుతున్నారు. రాముని పట్టాభిషేక వార్త విన్న చుట్టుపక్కల జనపదములలో నివసించు జానపదులు తండోపతండములుగా అయోధ్యకు తరలి వస్తున్నారు. వారందరితోటి అయోధ్యానగరము కిక్కిరిసిపోయింది. వారందరూ మాట్లాడుకుంటూ కేరింతలు కొడుతుంటే వారి ఘోష సముద్రఘోషను మరిపిస్తూ ఉంది. ఆ రోజు అయోధ్యానగరము మహేంద్రుని రాజధాని అమరావతిని తలపిస్తూ ఉంది. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 6వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. విశేషము: వాల్మీకి రామాయణంలో ఈ విధంగా ఉంటే వ్యాసుడు రచించిన బ్రహ్మాండ పురాణంలో భాగమైన అధ్యాత్మ రామాయణంలో ఒక కొత్త విషయం ఉంది. అదేమిటంటే, ఒకరోజు నారదుడు శ్రీరాముని వద్దకు వచ్చాడు. రామునితో ఇలా అన్నాడు: ఓ రామ, నన్ను బ్రహ్మ నీ వద్దకు పంపాడు. నీకు నీ తండ్రి దశరథుడు పట్టాభిషేకము చేయవలెనని నిశ్చయించాడు. కాని నీ జననము రావణ సంహారము కొరకు జరిగినది కదా. నీవు రాజ్యపాలన చేస్తుంటే రావణ సంహారము మాటేమిటి? భూభారము తగ్గించుటకు నీకు రాక్షస సంహారము చేయవలేను కదా. రామ, నీవు దేని కొరకు అవతరించితివో ఆ విషయము మరిచిపోవద్దు అని అన్నాడు. దానికి రాముడు ఇలా అన్నాడు: నారదమహర్షి, నాకు తెలియని విషయము ఏమున్నది? నేను ఆడిన మాట తప్పను. రాక్షస సంహారము చేసెదను. కాలము తీరిన దైత్యులను సంహరించెదను. రేపే దండకారణ్య ప్రయాణము. 14 సంవత్సరములు అరణ్యవాసము చేసెదను. సీతాపహరణము మిషతో రావణుని సంహరించెదను. ఇది సత్యము అని రాముడు నారదునితో అన్నాడు. రాముని మాటలకు సంతోషించిన నారదుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక్కడ రాముడు సామాన్య మానవుడు కాదు. కారణ జన్ముడు. సాక్షాత్తు విష్ణు అవతారము, భూత భవిష్యత్ వర్తమానములు తెలిసినవాడు అని చెప్పబడింది. వశిష్ఠుడు రామునితో ఉపవాసవ్రతము చేయించిన తరువాత వెళ్ళిపోయాడు. ఆ సమయంలో దేవలోకంలో దేవతలు సరస్వతీదేవి వద్దకు వెళ్లారు. అమ్మా సరస్వతీదేవి, నీవు ఇప్పుడు వెంటనే భూలోకమునకు వెళ్ళాలి. నీవు రామునికి జరగబోవు పట్టాభిషేకమునకు విఘ్నము కలిగించాలి. ఇది బ్రహ్మదేవుని ఆదేశము. అమ్మా, నీవు ముందుగా మంథర అనే దాసి వాక్కులో ప్రవేశించాలి.
తరువాత కైకేయి వాక్కులో ప్రవేశించాలి. శ్రీరాముని పట్టాభిషేక ప్రయత్నము భగ్నము అయిన తరువాత మరలా తిరిగి రావాలి అని ప్రార్థించారు. సరస్వతీదేవి దేవతల ప్రార్థన మన్నించి అయోధ్య నగరమునకు వచ్చి మంథర వాక్కులో ప్రవేశించింది. ఈ సంఘటనలు మనకు ఆధ్యాత్మ రామాయణంలో కనపడతాయి. ఇంకా ఈ సందర్భంలో తులసిరామాయణంలో ఏముందో తెలుసుకుందాము. అయోధ్యలో పౌరులందరూ రామపట్టాభిషేక సందర్భములో ఉత్సవాలు జరుపుకుంటుంటే దేవలోకములో దేవతలు విచారంగా ఉన్నారు. వారందరూ సరస్వతీదేవి వద్దకు పోయి ఇలా అన్నారు: అమ్మా, రామపట్టాభిషేకము జరగబోవుచున్నది. నీవు ఎలాగైనా దానిని భగ్నము చేసి రాముని అరణ్యములకు పంపాలి. దాని వలన దేవతల కార్యము సఫలమవుతుంది అని అన్నారు. ఆ మాటలకు సరస్వతీదేవి నేను ఇటువంటి పాడు పని చెయ్యాలా అని చింతించింది. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంది. అప్పుడు దేవతలు ఇలా అన్నారు: అమ్మ, తమరు ఈ పని చేసినందువలన తమరికి ఏ దోషము అంటదు. ఇది దేవ కార్యము. రాముడు సామాన్య మానవుడు కాడు. ఖేదమోదములకు అతీతుడు. సుఖము దోహకము సామాన్య మానవులకు కాని రామునికి అంటవు. కాబట్టి తమరు అయోధ్యకు వెళ్ళాలి అని ప్రార్థించారు. అప్పుడు సరస్వతీదేవి తనలో తాను ఇలా అనుకొన్నది: ఆహా, ఈ దేవతలు ఎంత అల్పబుద్ధులు! వీరు ఉండేచోటు అత్యున్నత స్థానమైన స్వర్గము. కాని వీరి బుద్ధులు మాత్రము పరమ నీచములు. ఇతరులు బాగుపడుతుంటే చూచి సహించలేరు. పోనీ ఇది ఒకందుకు మంచిదే. రాముడు వనవాసము వెళితే రాక్షస సంహారము జరుగుతుంది. రామాయణ కథ లోకంలో ప్రచారం అవుతుంది. ఎంతో మంది కవులు గాయకులు రామ కథను గానం చేస్తారు. నేను ఆ కవులు గాయకుల నాలుకల మీద నాట్యం చేస్తుంటాను. రామ కథను గానం చేస్తుంటాను. దీనివలన భూలోకంలో నా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అని అనుకొన్నది సరస్వతీదేవి. దేవతల కోరిక ప్రకారము అయోధ్యకు వచ్చింది. ఇది తులసిరామాయణంలో ఉన్న కథ. పై చెప్పిన కథా సంఘటనలు వాల్మీకి రామాయణంలో లేవు. రాముడు వనవాసమునకు పోవడంలో దేవరహస్యాలు ఏమీ లేవు. మామూలు మానవుల్లో ఎలా జరుగుతుందో అలా జరిగింది. దశరథుడు భరతుడు ఇంటలేని సమయంలో కావాలనే రామ పట్టాభిషేకమునకు ముహూర్తము నిర్ణయించాడు అని స్పష్టంగా తెలుస్తూ ఉంది. యుగధర్మము ప్రకారము రాజ్యము జ్యేష్ఠునికి చెందుతుంది. దశరథుని కుమారులలో పెద్దవాడు రాముడు. అందుకని రామునికి పట్టాభిషేకం చేయడంలో ఎవరికీ అభ్యంతరం ఉండదు. కాని భరతుడు ఏమైనా పేచీ పెడతాడేమో అని దశరథుడు సందేహించాడు. అందుకని భరతుడు లేని వేళ పట్టాభిషేకము నిర్ణయించాడు. వాల్మీకి రామాయణము ప్రకారము ఇందులో దేవతల ప్రసక్తి కాని దేవరహస్యము కాని ఏమీ లేవు. శ్రీమద్ రామాయణము అయోధ్య కాండము 7వ సర్గ. దశరథుని ముగ్గురు భార్యలలో 3వ భార్య కైక. కేకయ రాజకుమార్తె. ఆమెకు దశరథునితో వివాహమైన తరువాత ఆమెకు తోడుగా మంథర అనే దాసి ఆమె వెంట అయోధ్యకు వచ్చింది. మంథర కైకేయికి ఆంతరంగిక దాసి, సలహాదారు. అటువంటి మంథర ఆ రోజు మేడమీదికి ఎక్కి అయోధ్యానగరాన్ని చూచింది. అయోధ్య అంతా కోలాహలంగా కనపడింది. రాజమార్గములు అన్ని తోరణములతోనూ పతాకములతోనూ అలంకరింపబడి ఉన్నాయి. పౌరులందరూ హడావిడిగా రాచనగర్కు వస్తున్నారు. ఇదంతా చూచిన మంథరకు ఏమి జరుగుతూ ఉందో అర్థం కాలేదు.
పక్కన ఉన్న ఒక దాసీని పిలిచి, అయోధ్యలో ఏమి జరుగుతూ ఉంది? ఆ కౌసల్య ఒట్టి పిసినారి కదా. ఆమె కూడా దానధర్మములు చేస్తూ ఉందా? ఏమి కారణం? దశరథుడు ఏమైనా ఘనకార్యం చేశాడా అని అడిగింది. ఆ దాసి మంథరతో ఇలా అంది. అవును. దశరథ మహారాజు గారు రేపు ఉదయం పుష్యమి నక్షత్రంలో రామునికి యువరాజుగా పట్టాభిషేకము జరిపిస్తున్నాడు అని చెప్పి హడావిడిగా వెళ్లిపోయింది. ఎదుటివారి ఉన్నతిని చూచి ఓర్వలేని మంథరలో కోపము, అసూయ ప్రవేశించాయి. వెంటనే విసా కైకేయి మందిరమునకు వెళ్ళింది. ఆ సమయంలో కైకేయి మెత్తటి పరుపు మీద పడుకొని ఉంది. కైకను చూచి మంథర కోపంతో, ఓసి తెలివి తక్కువదానా! బయట కొంపలు మునుగుతుంటే నువ్వు ఇక్కడ తీరిగ్గా పడుకొని ఉన్నావా? నీకు రాబోయే ఆపదలు నీకు తెలియడం లేదు అని అంది మంథర. కైకకు ఏమీ అర్థం కాలేదు. మంథర వంక ఏమి జరిగింది అన్నట్టు చూచింది. అయ్యో, నీకు ఇంకా ఏమీ అర్థం కాలేదా? నీ భర్తకు నీవు అత్యంత ప్రియమైన భార్యవు అని అనుకుంటున్నావా? కాదమ్మా, కాదు. ఎన్నటికీ కాదు. అదంతా నీ భ్రమ. నీ సౌభాగ్యం అంతా ఎండాకాలంలో నీటి మడుగు వలె ఎండిపోయిందే తల్లి అని పరుషంగా మాట్లాడింది మంథర. ఆ మాటలు విన్న కైక ఆలోచనలో పడింది. మంథర, ఏం జరిగిందో చెప్పకుండా ఏమిటా మాటలు? అసలు నీకు ఇంత కోపం దుహకం ఎలా కలిగింది? ఎందుకు కలిగింది? కాస్త వివరంగా చెప్పవే అంది కైక. ఆ మాటలకు ఇంకాస్త ఏడుపు ఎక్కువ చేసింది మంథర. ఏం చెప్పమంటావే తల్లి? నీ కొంప నట్టేట మునిగింది. నీకు అంతులేని కష్టం వచ్చి పడింది. నీకు ఈ విషయం తెలుసా? దశరథుడు రామునికి యౌవరాజ్య పట్టాభిషేకము చేస్తున్నాడట. నీతో ఒక మాటన్నా అన్నాడు? నీ అనుమతి తీసుకున్నాడా అని సన్నగా నొక్కుతూ అంది. అసలు ఆ విషయం తెలియగానే నాకు ఒళ్లంతా మండిపోయింది అనుకో. పట్టరాని దోహకంలో మునిగిపోయాను. నీతో చెప్పి నీకేదో మేలు చేద్దామని వస్తే నీవేమో తీరుబడిగా పడుకొని ఉన్నావు. నీకు చీమ కుట్టినట్టయినా లేదు. అమ్మ కైక, నేను నీ వెంట ఇంత దూరం వచ్చాను కదా. నీ సుఖం నా సుఖం అని, నీ కష్టం నా కష్టం అనుకుని ఇన్నాళ్లు నిన్ను అంటిపెట్టుకొని ఉన్నాను కదా. అయ్యో, రాజవంశంలో పుట్టి దశరథ మహారాజు గారికి ముద్దుల భార్యవు అయి ఉండి రాచనగరులో జరిగే కుట్రలు తెలుసుకోలేకపోతే ఎలాగా? నీ భర్త నీతో పైపైన ఇష్టంగా ఉన్నట్టు నటిస్తూ ప్రేమగా మాట్లాడుతున్నా లోలోపల నీకు తీరని అపకారం చేస్తున్నాడమ్మా. అది నీవు గ్రహించలేకపోతున్నావు. అయినా నిన్ను అని ప్రయోజనం లేదు. నీవు అసలే అమాయకురాలివి. తెల్లనివి అన్నీ పాలు, నల్లనివి అన్నీ నీళ్లు అని నమ్ముతావు. అందుకే నీ భర్త నీకు ఇంత ద్రోహం, మోసం చేస్తున్నా తెలుసుకోలేకపోతున్నావు. పైపై ఇచ్చుకపు మాటలు నీకు, ప్రయోజనాలన్నీ కౌసల్యకు. ఇదమ్మా నీ భర్త వరస. అందుకే కాస్త నా మాట విను. నీ భర్త నీ కుమారుడు భరతుని శత్రుఘ్నుని వాళ్ల మేనమామ గారి ఇంటికి పంపాడా? ఇక్కడ అకస్మాత్తుగా రేపు ఉదయమే రామునికి యౌవరాజ్య పట్టాభిషేకము జరిపిస్తున్నాడు. భరతుని అడ్డు తొలగించుకొని రాజ్యం అంతా రామునికి కట్టబెడుతున్నాడు. ఏమోనమ్మా, పామును పక్కలో పెట్టుకొని పడుకుంటున్నావు. అది అదునుచూచి కాటేసింది. నీ విషయంలో దశరథుడు అదే చేశాడు.
నీకేమో కోరినవి అన్నీ తెచ్చి ఇచ్చి ప్రేమతో చూస్తున్నట్టు నటిస్తూ నీకు తీరని ద్రోహం చేస్తున్నాడు. రామునికి పట్టాభిషేకం చేసి నీకు నీ కుమారునికి తీరని అన్యాయం చేస్తున్నాడు. కాబట్టి ఓ కైకా, ఇప్పటికన్నా మేలుకో. ఏదో ఒకటి చెయ్యి, ఈ పట్టాభిషేకమును ఆపు. నిన్ను నీ కుమారుడు భరతుని రక్షించుకో అంది మంథర కైకను ఓరగా చూస్తూ. కైకా మంథరా అని అరిచింది. కైకకు రామ పట్టాభిషేకము అని మాత్రం వినబడింది. మిగిలిన మాటలు ఏమీ వినబడలేదు. ఏమన్నావే? నా రామునికి పట్టాభిషేకమా? ఎంతటి శుభవార్త చెప్పావే! ఇదిగో ఈ ఆభరణం కానుకగా తీసుకో. ఇంతటి మంగళకరమైన వార్త చెప్పినందుకు ఇది చాలా, ఇంకా ఏమన్నా కావాలా అంటూ తన మెడలోని హారాన్ని మంథరకు కానుకగా ఇచ్చింది. కైక మనస్సు ఆనంద డోలికలలో తేలిపోతూ ఉంది. మంథరా, నాకు రాముడన్నా భరతుడన్నా ఒకటేనే. ఇద్దరూ నాకు సమానమే. అందుకే నా భర్త రామునికి యౌవరాజ్య పట్టాభిషేకము జరిపిస్తున్నాడు అని తెలిసి నా హృదయం ఆనందంతో ఊగిపోతూ ఉంది. అబ్బా, నీవు కూడా ఆనందంగా ఉండవే. మనకు ఇంతకన్నా సంతోషకరమైన విషయం ఇంకేముంటుంది చెప్పు. అడగవే. నీకేస్త్ర కావాలో అడుగు, కాదనకుండా ఇస్తాను అని సంతోషంతో మంథరను పట్టుకొని ఊపుతూ కేరింతలు కొట్టింది కైక. శ్రీమద్రామాయణము అయోధ్య కాండము 7వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్రామాయణము అయోధ్య కాండము 8వ సర్గ. కైక తనకు బహుమానముగా ఇచ్చిన ఆభరణమును విసిరి కొట్టింది మంథర. అయ్యో, ఎంత తెలివి తక్కువదానివమ్మా నువ్వు! దుఃఖించ తగ్గ సమయంలో సంతోషంతో కేరింతలు కొడుతున్నావు. ముంచుకొస్తున్న ఆపదను గుర్తింలేకున్నావు. నిన్ను, నీ అమాయకత్వాన్ని చూచి నాకు నవ్వు వస్తోంది. అది కాదమ్మా, నాకు తెలియక అడుగుతాను. సవతి కొడుక్కు పట్టాభిషేకం జరుగుతుంటే సంతోషించే దానివి నువ్వు ఒక్కదానివే కనపడుతున్నావు. నీ చావును నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. ఈ రాజ్యము ఎవరిది? దశరథునిది. ఆయనకు రాముడొక్కడే కాదు కదా, భరతుడు కూడా కుమారుడే కదా. భరతునికి కూడా రాజ్యాధికారము ఉన్నది కాబట్టి రామునికి భరతుని చూస్తే భయము. అందుకే భరతుడు ఇంటలేని సమయములో పట్టాభిషేకము చేసుకుంటున్నాడు. ఈ విషయం ఆలోచించే కొద్దీ నాకు దుఃఖము ఆగటం లేదు తల్లి, నీకు ఎలా ఉందోగాని. ఇంకో విషయం గమనించావా? రాముడు లక్ష్మణుడు ఒకటి, భరతుడు శత్రుఘ్నుడు ఒకటి. రాముని తరువాత భరతుడు పుట్టాడు. అందుకని రాముని తరువాత రాజ్యాధికారము భరతునికే చెందాలి. లక్ష్మణుడు, శత్రుఘ్నుడు చిన్నవాళ్లు. రాముడు విద్వాంసుడు, రాజనీతి కోవిదుడు, ధనుర్విద్యాపారంగతుడు. అందుకే నీ కొడుకు భరతుని అమాయకుడిని చేసి రాజ్యం మొత్తం కాజేయాలని చూస్తున్నాడు రాముడు. ఆ విషయం నువ్వు గ్రహించలేకున్నావు. నాకు మాత్రం వణుకు పుడుతూ ఉంది. అయినా ఏమనుకొని ఏమి లాభం? అదృష్టం అంతా ఆ కౌసల్యది. ఆమె కొడుకు యువరాజు కాబోతున్నాడు. నువ్వు ఆమెకు దాసిగా ఉండాల్సిందే. ఆమె ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సిందే. నువ్వు కౌసల్యకు దాసివి అయితే నీ కొడుకు భరతుడు రామునికి దాసుడు అవుతాడు. నీ కోడలు రాముని భార్యకు దాసి అవుతుంది. మీ కుటుంబానికి దాస్యవృత్తి తప్పదు అని ఇంకా ఏమో అనబోతుంటే మంథరను వారించింది కైక. మంథరా, ఇంక చాలు, ఆపు.
రాముడు అంటే ఎవరనుకున్నావు? అన్ని ధర్మములు తెలిసినవాడు, గురుముఖతా విద్య నేర్చుకున్నవాడు, పరుల ఎడల కృతజ్ఞతాభావము కలవాడు, ఎల్లప్పుడూ సత్యమునే పలికెడివాడు. అన్నిటి మించి రాముడు జ్యేష్ఠుడు. రాజ్య సంప్రదాయ ప్రకారము జ్యేష్ఠుడే రాజ్యమునకు యువరాజు. ఇందులో తప్పేముంది? దుహకించడానికి కేముంది? అసలు నీకు రాముని గురించి నీచభావము ఎలా కలిగింది? రాముడు యువరాజు అయినా తన తమ్ములను తనతో సమానంగా గౌరవిస్తాడు, ఆదరిస్తాడు. రామ పట్టాభిషేక వార్త వినగానే సంతోషించక ఇలా దుఃఖిస్తావెందుకు? నువ్వు చెప్పినట్టు రాముని తరువాత భరతునిదే కదా రాజ్యాధికారము. రాముడు పరిపాలించిన తరువాత భరతుడే తదుపరి రాజు అవుతాడు. ఇందులో సందేహమేమున్నది? ఈ సంతోష సమయంలో సంతోషం చాలిగాని దుఃఖించడం అవివేకుల లక్షణం. మంథరా, ఇంకో మాట చెబుతున్నాను విను. నాకు భరతుడు ఎంతో రాముడు అంతే. రాముడు నన్ను తన తల్లి కౌసల్య కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు, అభిమానిస్తాడు, గౌరవిస్తాడు. అటువంటి రాముని గురించి నా ఎదుట నిందిస్తావా? రాముడు రాజు అయితే ఒకటి, భరతుడు రాజు అయితే ఒకటినా? రాముడు రాజు అయితే నా కుమారుడు భరతుడు కూడా రాజు అయినట్టే. అందుకే ఆ చెడ్డ ఆలోచనలు మాని రాముని రాజ్యాభిషేకమును చూచి ఆనందించు అని చీవాట్లు పెట్టింది కైక. కాని మంథర బుద్ధి మారలేదు. దీర్ఘంగా నిట్టూర్చింది. కైక వంక జాలిగా చూసింది. ఒక పక్క నువ్వు ఎక్కిన పడవను నీ శత్రువు ముంచుతుంటే నువ్వు ఆ శత్రువునే పొగుడుతున్నావా? ఎంత అమాయకురాలివమ్మా! నువ్వు చెప్పినట్టు రాముడు రాజు అవుతాడు. రాముని తరువాత రాముని కొడుకు రాజు అవుతాడు. కాని భరతుడు ఎలా రాజు అవుతాడు? అసలు అప్పుడు నీ పేరు, నీ కొడుకు భరతుని పేరు ఎవరు తలుచుకుంటారు? అందరూ యువరాజా యువరాజా అంటూ రాముని కొడుకు వెంట పడతారు. నీ కొడుకు మొహం ఎవరు చూస్తారు? ఒక రాజుకు 4 కుమారులు ఉంటే అందరూ రాజులు కారు కదా. అందులో జ్యేష్ఠునికి కాని, జ్యేష్ఠుడు పనికి రాని పక్షంలో గుణవంతుడైన తరువాత వాడికి కాని రాజ్యాభిషేకము చేస్తారు. ఇది వంశాచారము. అందుకే నా మాట విను. రాముడు అడ్డు తొలగితే నీ కొడుకే రాజు అవుతాడు. లేకపోతే నీ కొడుకు అనాథ అవుతాడు. రాచమర్యాదలకు సుఖాలకు దూరం అవుతాడు. ఇదంతా నీ మేలుకోరి చెబుతున్నాను. నువ్వేమో రామ పట్టాభిషేక వార్త తెలిసి నాకు కానుకలు ఇస్తున్నావు. ఏంటో? నీకు ఇంకో రహస్యం తెలుసా? రాముడు రాజు కాగానే భరతుడు తనకు పోటీ రాకుండా భరతుని దేశాంతరం పంపేస్తాడు. లేకపోతే చంపిస్తాడు. తన మార్గ నిష్కంటకం చేసుకుంటాడు. అసలు నీ కొడును మేనమామతో కూడా పంపడానికి ఇదే కారణము. నీ కొడుకు ఎదురుగా లేడు కనుక నీ భర్తకు నీ కొడుకు మీద ప్రేమ తగ్గిపోయింది. రాముడు ఎదురుగా ఉన్నాడు కనుక రాముని యువరాజును చేస్తున్నాడు. అందుకనే ఈ పట్టాభిషేక విషయం కనీసం నీకు గాని నీ కుమారుడు భరతునికి కాని తెలియనీయలేదు. ఇదంతా నీ మీద జరుగుతున్న కుట్ర. అది నీవు తెలుసుకోలేకున్నావు. నేనేం చెయ్యను? భరతుడు ఇక్కడ ఉంటే ఎక్కడ తన యౌవరాజ్య పట్టాభిషేకానికి అడ్డుపడతాడో అని ముందుగానే పథకం ప్రకారం మేనమామ ఇంటి పంపించారు. అసలు భరతుడు కూడా తన కళ్ళెదుట ఉంటే నీ భర్త దశరథుడు నీ మీద ఉన్న ప్రేమతో నీ కుమారుడు భరతునికే పట్టాభిషేకము చేసేవాడు కదా. ఇదంతా రాముడు లక్ష్మణుడు కలిసి చేసిన కుట్ర. రాముని లక్ష్మణుడు ఏమీ చెయ్యడు. రామునికి లక్ష్మణుడు అడ్డురాడు.
కాని భరతుడు తనకు పోటీ వస్తాడని చంపించడానికైనా వెనకాడడు రాముడు. అది తెలుసుకో. ఇక్కడకు వచ్చి రాముని చేతిలో చచ్చే కంటే నీ కుమారుడు అటునుండి అటే ఏ అరణ్యములకో పోవడం మంచిది. కాబట్టి నా మాట విను. ధర్మం ప్రకారము భరతుడు కూడా యువరాజు పదవికి అర్హుడు. అయోధ్యకు ఉత్తరాధికారి. అప్పుడు నీకు నీ బంధువులకు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అయోధ్యాధీశుని తల్లిగా నిన్ను అందరూ గౌరవిస్తారు. లేకపోతే నీకు దాస్యము, నీ కొడుక్కు చావు రాసిపెట్టి ఉంది. నీ కొడుకును బాలుడిని అమాయకుడిని చేసి ఆడిస్తున్నారు. నీ కొడుకు కూడా రాజ్యమునకు అర్హుడు కాబట్టి రామునికి భరతుడు సహజ శత్రువు. ఏనుగును సింహము కబళించినట్టు నీ కొడును రాముడు కబళిస్తాడు. నా మాట విని నీ కొడుకును రక్షించుకో. నీకు గుర్తుందా? నువ్వు నీ భర్తకు ముద్దుల భార్యవు. అందుకని నువ్వు కౌసల్యను ఎన్నోసార్లు హేళన చేశావు. అంతకు అంతా ఇప్పుడు నీ మీద పగ తీర్చుకుంటుంది. సందేహము లేదు. ఇంతెందుకమ్మా? రేపు ఆ కాస్త పట్టాభిషేకము కాని ఎల్లుండి నుండి నీ గతి, నీ కొడుకు గతి ఏమవుతుందో చూడు. నేను చెప్పడం ఎందుకు? మీరిద్దరూ అత్యంత దయనీయ స్థితిలో అవమానాల పాలవుతారు. ఇంతెందుకమ్మా? ఒకసారి రాముడు రాజైతే నీ కుమారునికి నాశనము తప్పదు. ఇది యదార్థము. కాబట్టి రాముని పట్టాభిషేకము జరగకుండా ఉండే ఉపాయము ఆలోచించు అని పలికింది మంథర. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 8వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 9వ సర్గ. ఒక అబద్ధాన్ని పదే పదే వల్లిస్తే అదే నిజం అని నమ్మే పరిస్థితి వస్తుంది. ఇది ఏ ఒక్కరికీ పరిమితం కాదు. విద్వాసుల దగ్గరి నుంచి నిరక్షరాస్యుల వరకు జరుగుతుంది. కైక విద్వాంసురాలు. దశరథుని భార్య. కేకే దేశపు రాకుమార్తె. కాని మంథర మాటలకు లోబడిపోయింది. రాముడు పుట్టినప్పటి నుండి రాముని తన కుమారునికన్నా ఎక్కువ గారాబంగా పెంచింది. రాముడు అంటే కైకకు ప్రాణం. కాని మంథర చెప్పుడు మాటల ముందు ఇన్నాళ్లు తాను రాముని మీద పెంచుకున్న ప్రేమ అనురాగము ఎందుకు కొరగాకుండా పోయాయి. ఒక్కసారిగా రాముని మీద ద్వేషము, అసూయ ప్రబలాయి. మంథర చెప్పిన మాటలు వినగానే కైకకు కోపం తారస్థాయికి చేరుకుంది. రోషంతో మంథరతో ఇలా అంది. మంథరా, ఆలోచించగా నీవు చెప్పినదే నిజము అనిపిస్తూ ఉంది. ఇంకా ఆలస్యము చేసి ప్రయోజనము లేదు. రాముడు ఉన్నంతవరకు భరతునికి భవిష్యత్తు లేదు. రాముడు అడవులకు వెళ్ళాలి, భరతుడు యువరాజుగా పట్టాభిషిక్తుడు కావాలి. ఇదే నా తక్షణ కర్తవ్యము. మంథరా, నాకు ఏమీ తోచడం లేదు. ఎలాగైనా రేపటి పట్టాభిషేకము ఆగిపోవాలి. భరతుడు రాజ్యాభిషిక్తుడు కావాలి. దీనికి తగిన ఉపాయం చెప్పు అని అడిగింది కైక. తన పాచిక పారినందుకు మంథర లోలోపల సంతోషించింది. ఇందులో మంథరకు లాభించింది ఏమీ లేదు. రాముడు పట్టాభిషేకం ఆగిపోతే మంథరకు ఒరిగింది ఏమీ లేదు. కాని మహారాణి కైక తన మాటకు విలువ ఇచ్చింది. అదే మంథరకు 10,000. మంథర రెచ్చిపోయి కైకతో ఇలా అంది. నా మాటలకు విలువ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉదమ్మా. ఏ పని అయినా చెయ్యడం కష్టం కాని చెడగొట్టడం ఎంతసేపు. రేపు జరగబోయే పట్టాభిషేకము పటాపంచలు చేసే ఉపాయము ఒకటి చెబుతాను. సావధానంగా విను. అయినా నీకు తెలియదటమ్మా. నేను చెప్పాలా చెప్పు.
నీకు అన్నీ తెలుసు. ఈ ముసలి దాన్ని పరీక్ష చేస్తున్నావు కదూ. అయినా అడిగావు కాబట్టి చెప్పాలి కదా అంది మంథర. వెంటనే కైక తాను కూర్చున్న ఆసనము మీది నుండి లేచి మంథర దగ్గరగా వచ్చింది. లేదే మంథరా, నాకు ఏ ఉపాయమూ తట్టడం లేదు. భరతునికి పట్టాభిషేకం జరగాలి. అది ఎలాగో చెప్పు అని అడిగింది కైక. దానికే వస్తున్నానమ్మా. నీవు ఒకసారి నాతో ఒక విషయం చెప్పావు గుర్తుందా? అదేనమ్మా, దేవాసుర యుద్ధం జరిగింది కదా. అప్పుడు ఇంద్రుడికి సాయంగా నీ భర్త దశరథుడు కూడా వెళ్ళాడు. ఆయనతో పాటు నువ్వు కూడా వెళ్ళావు. మీరంతా దండకారణ్యంలో నివాసం ఉన్న తిమిరధ్వజుడు అనే రాక్షసుని మీదికి యుద్ధానికి వెళ్లారు. ఆ అసురుడు మాయావి. దేవతలనందరినీ ఓడించాడు. ఇంద్రునితో కూడా యుద్ధము చేశాడు. పగలంతా యుద్ధం చేసిన దేవతలు రాత్రి విశ్రాంతి తీసుకుంటున్నారు. నిశాచరులైన రాక్షసులు రాత్రికి రాత్రి దేవతలను ఊచుకోత కోశారు. అప్పుడు దశరథ మహారాజు ఆ అసురులతో యుద్ధానికి దిగాడు. కాని రాక్షసులు దశరథుని ఒళ్లంతా తూట్లు పడేట్టు కొట్టారు. నీ భర్త కింద పడిపోయాడు. స్పృహ కోల్పోయాడు. అప్పుడు నీవు నీ భర్తను రణరంగము నుండి దూరంగా తీసుకుని పోయి కాపాడావు కదా. కాని రాక్షసులు మిమ్ములను వెంబడించి యుద్ధం చేశారు. మరలా నీవు నీ భర్తను రణరంగం నుండి రాక్షసుల కంటపడకుండా దూరంగా తీసుకుని పోయి కాపాడావు. అలా నీ భర్తను 2 సార్లు ప్రాణాపాయం నుండి రక్షించావు. నీవు చేసిన మహోపకారమునకు నీ భర్త దశరథుడు ఎంతో సంతోషించాడు. నీకు 2 సార్లు ఆయన ప్రాణాలు కాపాడావు కాబట్టి నీకు 2 వరాలు ఇస్తాను అని అన్నాడు. వాటిని నీవు కోరుకోకుండా నీ ఇష్టం వచ్చినప్పుడు కోరుకుంటాను అని అన్నావు. ఇదంతా నీవు చెబితేనే నాకు తెలిసింది. ఇప్పుడు ఆ వరాలతో పని పడింది. ఆ వరాలను ఇప్పుడు కోరుకో. ఒక వరంగా రామునికి 14 ఏళ్ల వనవాసము. 2వ వరంగా భరతునికి యౌవరాజ్య పట్టాభిషేకము. దానితో రామ పట్టాభిషేకము ఆగిపోతుంది. నీ కోరిక నెరవేరుతుంది. రాముడు రాజ్యంలో లేకపోతే భరతుడు ప్రజలకు దగ్గర అవుతాడు. వారి ప్రేమ అభిమానములను చూరగొంటాడు. అయోధ్యావాసులు భరతుని తమ ప్రభువుగా అంగీకరిస్తారు. రాముని మరిచిపోతారు. భరతుడు రాజుగా స్థిరపడతాడు. నీవు రాజమాతగా వెలిగిపోతావు. ఇది పథకము. ఈ పథకము అమలు చేయడానికి ముందు నీవు కోపగృహము అలంకరించాలి. మాసిన వస్త్రములు కట్టుకొని తలకు కట్టుకొని నేలమీద పడుకోవాలి. కొంచెం కష్టమే అయినా తప్పదు కదా. దశరథుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు పెద్దపెట్టున ఏడిచి గోల చేయాలి. ఆయన వంక చూడను కూడా చూడకూడదు. మాట్లాడకూడదు. ఆయన మాట్లాడించిన ఎడమొహం పెడమొహంగా ఉండాలి. నువ్వు అంటే దశరథునికి ఎంతో ప్రేమ అభిమానము. నీకోసం ఏమి చెయ్యమన్నా చేస్తాడు. ఆఖరుకు నిప్పుల్లో దూకమన్నా దూకుతాడు. నువ్వు బాధతో ఉంటే చూడలేడు. నువ్వు ఏం అడిగినా ఇస్తాడు. తుదకు తన ప్రాణాలు ఇవ్వమన్నా సంతోషంగా ఇచ్చేస్తాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. దేవాసుర యుద్ధంలో నీకు ఇస్తానన్న 2 వరాలు ఇప్పుడు అడుగు. నీకు మణులు రత్నాలు ఆభరణాలు ఇస్తానని ప్రలోభ పెడతాడు. కాని వాటికి ఆశపడవద్దు. 2 వరాలు జాగ్రత్తగా కోరుకో. మొదటి వరం రాముని 14 సంవత్సరములు అరణ్యవాసమునకు పంపడం. 2వ వరముగా భరతుని యువరాజుగా పట్టాభిషిక్తుని చేయడం.
రాముడు రాజ్యములో ఉంటే నీ కుమారుని ఎవరూ రాజుగా అంగీకరించరు. రాముడు అడవులకు వెళితే క్రమక్రమంగా భరతుడు రాజుగా వేళ్లునుకొని స్థిరపడతాడు. రాముడు వనవాసమునకు వెళ్లడం ఒక వరంగా కోరాలి. లేకపోతే రాముడు అయోధ్యలోనే ఉండే ప్రమాదం ఉంది. రాముడు వనములకు వెళితే ప్రజలు రాముని మరిచిపోతారు. నీ కుమారుడు భరతుని రాజుగా అంగీకరిస్తారు. రాముడు ఒకవేళ వనవాసము నుండి తిరిగి వచ్చిన భరతుడు రాజ్యమును ఇయ్యడు. కాబట్టి ముందు రామ పట్టాభిషేకమును ఆపించవలెను అని మంథర కైకకు 1కి 10 సార్లు చెప్పిందే చెప్పి నూరుపోసింది. మంథర దుర్బోధలు బాగా తలకెక్కాయి కైకకు. తన కొడుకు భరతుడు అప్పుడే యువరాజు అయినట్టు కలలు కంటోంది. తన శ్రేయస్సు కోరి ఇంతగా తనకు ఆలోచనలను చెప్పిన మంథరను మనసులోనే అభినందించింది. ఇక్కడ వాల్మీకి ఒక వాక్యం రాశాడు. కైకేయి స్వతహాగా మంచి గుణములు కలది అయినా తన దాసి మంథర దుర్బోధలను విని ఏమీ తెలియని అమాయకురాలైన బాలిక వలె చెడుతోవలో నడిచింది అని. ఇలాంటి మంథరలు మనకు ప్రతి ఇంటా కనపడతారు. వాళ్లు మన బంధువులైనా కావచ్చు, లేక పక్కింటి వాళ్లు, ఎదురింటి వాళ్లు కావచ్చు. వారి చెప్పుడు మాటలకు లోబడి సంసారాలు చెడగొట్టుకునే కైకలు ఎంతో మంది మన కళ్ల ముందే కనపడుతున్నారు. ఆహా మంథర, నీకు ఎన్ని విషయాలు తెలిసే! నాకు ఎన్ని మంచి విషయాలు చెప్పావు! నీకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయని నాకు ఇంతవరకు తెలియదు. నీమేలు ఎన్నటికీ మరువలేను మంథర. అసలు నువ్వు చెప్పకపోతే నాకు మహారాజు మనసులో ఏముందో తెలిసి ఉండేది కాదు. నీవు రూపానికి కుబ్జవే కాని బుద్ధిలో బృహస్పతివి. నువ్వు చెప్పినట్టు రాముడు అడవులకు పోయి నా కొడుకు భరతుడు రాజైతే నీ ఒళ్లంతా బంగారు తొడుగు వేయిస్తానే. నువ్వు నాకు ఎలా సేవలు చేస్తున్నావో ఇతర దాసీల చేత నీకు అలా సేవలు చేయిస్తాను. ఆ కౌసల్య దాసీలు నిన్ను చూచి అసూయపడేలా చేస్తాను అని మంథరను పొగిడింది. తన రాణి కైక తనను అలా పొగుడుతుంటే మంథర పొంగిపోయింది. ఏంటమ్మా ఇంకా ఇలాగే ఉన్నావా? నేను చెప్పినవి అన్నీ అప్పుడే మరిచిపోయావా అంది మంథర. లేదు లేవే, అన్నీ గుర్తున్నాయి అంటూ తన అలంకారములు అన్నీ ఒకటి ఒకటిగా తీసేసింది. పట్టుబట్టలు విప్పి మాసిన చీర కట్టుకుంది. తలకు కట్టు కట్టింది. నేలమీద పడుకుంది. మంథర, రాజుగారు వస్తే ఇలా చెప్పు. భరతుడు రాజైనా కావాలి, లేకపోతే నేను చావనన్నా చావాలి. అదే నా కోరిక అని చెప్పు. ఇంకా ఏమంటావంటే అక్కడ రాముడికి పట్టాభిషేకం జరిగితే ఇక్కడ నా ప్రాణాలు పోతాయి అని చెప్పు అని పలికింది. అవన్నీ నాకు తెలుసు లేవమ్మా. నువ్వు మాత్రం రాజుగారితో ఖచ్చితంగా ఉండు. రాముని అరణ్యవాసము, భరతుని పట్టాభిషేకము ఇవి రెండే కావాలి అని చెప్పు అని చెప్పింది మంథర. అంతా నువ్వు చెప్పినట్టే చేస్తాను లేవే అని పలికింది కైక. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 9వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. మద్రామాయణము అయోధ్యాకాండము 10వ సర్గ. కైక, మంథర ఏమి చెయ్యాలో ఎలా చెయ్యాలో దశరథుడు వస్తే ఎలా మాట్లాడాలో మరొకసారి వివరంగా మాట్లాడుకున్నారు. తరువాత కైక కోపగృహంలో ప్రవేశించింది. ఆభరణాలు అన్నీ విసిరికొట్టింది. వెంట్రుకలు గట్టిగా ముడివేసింది. మాసిన బట్టలు కట్టుకుంది. నేలమీద బోర్లాపడుకొని తెచ్చిపెట్టుకున్న బాధను అభినయిస్తూ ఉంది.
ఇంతలో మరునాడు జరగవలసిన రామ పట్టాభిషేకమునకు చేయవలసిన ఏర్పాట్ల గురించి తగు సూచనలు ఇచ్చిన దశరథుడు, వశిష్ఠుడు, వామదేవుడు మొదలగు పెద్దల అనుజ్ఞ తీసుకొని ఈ విషయమును ముందుగా కైకకు తెలుపవలెనని వడివడిగా కైక ఉన్న మందిరమునకు వచ్చాడు. ఎప్పుడు కళకళలాడే కైకేయి మందిరము నిశ్శబ్దముగా ఉంది. శయన మందిరములో కైక కనిపించలేదు. దాసదాసీలు అటు ఇటు తిరుగుతున్నారు. కాని కైక జాడ మాత్రం కానరాలేదు. ఎప్పుడెప్పుడు కైకతో రామ పట్టాభిషేక వార్త చెబుదామా అని వచ్చిన దశరథ మహారాజు కైక కనపడకపోయేసరికి నిరాశపడ్డాడు. అన్ని గదులు తిరిగాడు. ఎక్కడా కైకజాడ లేదు. ఎప్పుడూ తను వస్తున్న వర్తమానము ముందుగానే తెలుసుకొని కైక తనకు ఎదురు వచ్చి స్వాగతించి లోపలకు తీసుకుని వెళ్లేది. కాని ఈ మాదిరి ఎప్పుడూ జరగలేదు. ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాడు దశరథుడు. అక్కడ నిలబడి ఉన్న కైక అంతరంగిక పరిచారికలను పిలిచి కైక గురించి అడిగాడు. నిజానికి అలా అడగడం అవమానం. కాని తప్పలేదు. అడిగాడు. వారు దశరథునికి నమస్కరించి వినయంగా, మహారాజా, కైకేయి మహారాణివారు కోపగృహంలో ఉన్నారు అని చెప్పారు. ఆశ్చర్యపోయాడు దశరథుడు. కైకేయికి తన మీద కోపమా? ఎందుకు? ఏమీ కారణము? అని తనలో తాను తర్కించుకుంటున్నాడు దశరథుడు. మెల్లమెల్లగా కైకేయి పడుకొని ఉన్న కోపగృహమునకు వెళ్లాడు. నేలమీద పడుకొని ఉన్న తన ప్రియమైన భార్య కైకను చూచి దశరథునికి దుఃఖము ముంచుకొచ్చింది. దెబ్బతగిలిన లేడిలాగా, దేవలోకము నుండి విసిరివేయబడ్డ దేవకన్యలాగా నేలమీద పడి ఉన్న కైకను చూచి చలించిపోయాడు. వెళ్లి ఆమె పక్కనే నేలమీద కూర్చున్నాడు. ఆమె శరీరాన్ని తన చేతితో మెల్లిగా నిమిరాడు. నెమ్మది అయిన స్వరంతో ఆమెతో ఇలా అన్నాడు. దేవి, ఏమిటి ఈ అలుక? దేనికి ఈ అలుక? నామీద కోపం ఎందుకు? నేను చేసిన అపరాధము ఏమీ? నిన్ను ఎవరన్నా ఏమన్నా అన్నారా? లేక ఎవరన్నా నిన్ను అవమానించారా? నిన్ను ఈ పరిస్థితిలో చూస్తుంటే నాకు దుఃఖము ముంచుకొస్తూ ఉంది. నీవు ఏం కోరితే అది తీర్చే నేను ఉండగా నీకు ఈ కోపమేలా? నీ మనసు ఎందుకు కష్టపెట్టుకుంటావు? అయ్యో, ఇన్ని అడుగుతున్నాను. నీ ఆరోగ్యము సంగతే అడగలేదు. నీకు ఆరోగ్యము సరిగా లేదా? రాజవైద్యులను పిలిపించనా? నీకు శరీరంలో ఉన్న బాధ ఏమిటో చెప్పు. పోనీ నీకు ఎవరికైనా మేలు చెయ్యాలని అనుకుంటున్నావా? ఎవరైనా సరే వాళ్లకు ఏం కావాలంటే అది ఇస్తాను. పోనీ నీకు ఎవరి మీదనన్నా కోపం ఉందా చెప్పు. వాళ్లను కఠినంగా శిక్షిస్తాను. అయ్యో దేవి, ఏమీ చెప్పకుండా ఎందుకు ఇలా నీ శరీరాన్ని శోషింపచేసుకుంటావు? ఇదిగో ఒకే మాట చెబుతున్నాను విను. నీవు కోరితే చంపకూడని వాడినన్నా ఒక్క క్షణంలో చంపేస్తాను. లేక ఉరిశిక్ష వేసినవాడినన్నా నిర్దోషిగా వదిలేస్తాను. కటిక దరిద్రుడిని సకల ఐశ్వర్యవంతుడిని చేస్తాను. లేక ధనవంతుడిని వాడి ధనం అంతా లాక్కొని వాడిని బికారిని చేస్తాను. దేవి, నన్ను ఆజ్ఞాపించు. సంభవాన్ని అసంభవంగాను, అసంభవాన్ని సంభవంగాను చేస్తాను. కాని నీ కోపం మాత్రం విడిచిపెట్టు. ఇంతెందుకు? నేను, నా మంత్రులు, పరివారము, ఈ రాజ్యము అంతా నీ అధీనమే కదా. నీకు అడ్డేముంది? మేమంతా నీ ఆజ్ఞకు బద్ధులమే కదా. ఇంకా ఈ దిగులు ఎందుకు దేవి? ఇంతకు నీకు ఏం కావాలో చెప్పు.
నీ కోరికను నా ప్రాణాలు ఇచ్చి అయినా సరే నెరవేరుస్తాను. నేను యజ్ఞయాగములు చేసి సంపాదించిన పుణ్యఫలము మీద ఒట్టుపెట్టుకొని చెబుతున్నాను. నీ కోరిక ఏదో చెప్పు, నెరవేరుస్తాను. ఈ దేశమే నీది, ఈ రాజ్యమే నీది, ఇందులో ఉన్న సమస్త సంపదలు నీవి. నీకు అడ్డేముంది? కోరుకో, నీ ఇష్టం వచ్చినవి కోరుకో. నీకు మన రాజ్యము ఎంత ఉందో తెలుసు కదా. ఈ భూమి మీద రథచక్రములు ఎంత మేర తిరుగుతాయో అంత భూమి నా అధీనంలో ఉంది. తూర్యు దిక్కున ఉన్న అన్ని రాజ్యములు, సింధు దేశము, సౌవీర దేశము, సౌరాష్ట్ర దేశము, దక్షిణమున ఉన్న అన్ని రాజ్యములు, ఇంకా వంగ, అంగ, మగధ, మధ్యదేశములు, కాశీరాజ్యము, కోసల రాజ్యము అన్నీ మన అధీనములు. ఈ రాజ్యములలో ఉన్న సమస్త సంపదలు మన అధీనములు. ఆ సంపదలలో నీకేది కావాలో కోరుకో, ఇస్తాను. ఓ లలనా మణి, ఇంతకు నీ దుహక కారణము, భయ కారణము ఏమి? నాకు చెప్పవా? చెబితేనే కదా నాకు తెలిసేది. ఏం జరిగిందో చెప్పకపోతే నేనేం చేయను చెప్పు అని సకల విధాలా అనునయించాడు దశరథుడు. దశరథుని మాటలు అన్నీ విన్న కైక ఇనుము బాగా కాలి సమ్మెటదెబ్బలకు అనుకూలంగా ఉంది. మనం ఎలా వంచితే అలా వంగుతుంది అని మనసులో అనుకొంది కైక. ఇప్పుడు తన మనసులోని మాట మెల్లమెల్లగా నేర్పుగా బయటపెట్టడానికి ఉద్యుక్తురాలయింది కైక. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 10వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. విశేషం, ఇంతకు ముందు సర్గలో మనకు మంథర పాత్ర వచ్చింది. ఈ సర్గలో దశరథుని పాత్ర ప్రాముఖ్యం వహించింది. మంథర కైకేయి దాసి, పుట్టింటి నుండి వచ్చింది. సాధారణంగా మంథర మాటకు విలువ ఇస్తుంది కైక. కాని కైకకు రాముడు అంటే చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమ, మక్కువ. తన కుమారుడు భరతునితో పాటు పెంచింది. రామునికి పట్టాభిషేకము అంటే ఎంతో సంతోషించింది. ఆ మాట చెప్పిన మంథరకు బహుమానం కూడా ఇచ్చింది. కైక దశరథుని భార్య. బాగా చదువుకున్నది, విచక్షణ జ్ఞానం కలది అనుకోవాలి. కాని చెప్పుడు మాటలకు మోసపోయింది. ఒకే విషయం పదే పదే చెప్పడం వల్ల అది నిజం అవుతుంది అంటారు పెద్దలు. రాముడు అయోధ్యలో ఉంటే భరతునికి భవిష్యత్తు లేదు అనే మాటను పదే పదే వల్లించింది మంథర. రకరకాలుగా వర్ణించి చెప్పింది. అది దాని ఆలోచన. ఒక దాసి అంతకన్నా ఉన్నతంగా ఎలా ఆలోచించగలదు? కాని ఆ మాటలను గుడ్డిగా నమ్మేసింది కైక. చెప్పుడు మాటలు వినరాదు అని మనకు అందరికీ తెలుసు. కాని సోదాహరణంగా నిరూపించాడు వాల్మీకి. ఎందరో ఎన్నో చెబుతుంటారు. కాని ప్రతివాడు తన విచక్షణ జ్ఞానం ఉపయోగించాలి. ఒకాయన ఆఫీసుకు వెళ్లాడు. ఆయన భార్యకు ఆమె తల్లి హాస్పిటల్లో చేరిందని ఫోన్ వస్తుంది. ఆమె హడావిడిగా బయటకు వస్తుంది. పక్కింటి రామారావు తన బైక్ మీద అప్పుడే బయటకు వెళుతుంటాడు. హాస్పిటల్ దాకా లిఫ్ట్ అడుగుతుంది ఆమె. ఆయన సరే అంటాడు. ఆయన వెనుక బైక్ మీద కూర్చుని హాస్పిటలుకు వెళుతుంది. వీళ్ళిద్దరూ బైక్ మీద వెళ్లడం ఒక అనుమాన పక్షి చూస్తాడు. దానికి కాస్త మసాలా తగిలించి ఆమె భర్తకు, నీ భార్య ఎవరితోనో తిరుగుతూ ఉంది అని నూరుపోస్తాడు. వాడు నమ్మేస్తాడు. వ్యవహారం విడాకుల దాకా వెళుతుంది. ఇది సర్వసాధారణం. అతడు కాస్త విచక్షణ జ్ఞానం ఉపయోగించి, నాతో ఇన్నాళ్లు పవిత్రంగా నమ్మకంగా కాపురం చేసిన భార్య ఈనాడు సడన్ గా ఎందుకు పరాయివాడితో తిరుగుతుంది
అని కొన్ని క్షణాలు తక్కించుకుంటే నిజానిజాలు బయటపడతాయి. వాళ్ల కాపురంలో కలతలు రావు. అలాగే రాముడు నా కుమారుడికి ఇంత ద్రోహం చేస్తాడా? మంథర మాటలలో నిజం ఎంత అని కైక కొంచెం ఆలోచించి ఉంటే రామాయణం మరొక విధంగా ఉండేది. కాబట్టి చెప్పుడు మాటలు వినడం, తొందరగా నిర్ణయాలు తీసుకోవడం ఆత్మహత్యా సదృశం అని మనకు బోధ చేస్తుంది రామాయణం. తరువాత ఈ సర్గలో దశరథుని పాత్ర. దశరథుడు అయోధ్యకు మహారాజు. ఎన్నో యజ్ఞములు యాగములు చేశాడు. వశిష్ఠుని పురోహితునిగా కలవాడు. జ్ఞానవృద్ధుడు, వయోవృద్ధుడు. ఆయన భార్య కైక. మూడో భార్య. కైకమీద ఆయనకు అధికమైన ప్రేమ ఉందని, ఆయనకు ముద్దుల భార్యనని నానుడి. కాని ఆ విషయం మనకు ఎక్కడా కనపడలేదు. పైగా పాయసం పంచడంలో కైకకు 8వ వంతు మాత్రమే ఇచ్చాడు దశరథుడు. అది 1 వంతు మాత్రం ఇచ్చాడు. 2వ 8వ భాగం సుమిత్రకు ఇచ్చాడు. దశరథునికి కైక మీద అత్యధిక ప్రేమ ఉంటే సగభాగం ఇచ్చి ఉండేవాడు కదా. కాబట్టి కైక మీద దశరథునికి అధికమైన ప్రేమ ఉంది అనడానికి ఆధారాలు లేవు. కాని రాబోవు సర్గలలో ఒక విషయం ప్రస్ఫుటంగా అర్థం అవుతుంది. కౌసల్య పేరుకు పట్టపు రాణి అయినా ఆమెను దశరథుడు నిరాదరించాడు. ఏనాడూ తక్కిన భార్యలతో సమానంగా చూడలేదు. అందుకే కౌసల్య సవతులందరిలో నిరాదరణకు గురి అయింది. రాముడు వనవాసమునకు వెళితో సవతులు తనను బతకనివ్వరు అనివాపోతుంది. దీనిని బట్టి దశరథుడు కైకను ఎక్కువగా ఆదరించాడు అని మనకు తెలుస్తూ ఉంది. అలాంటి కైక మంథర మాటలు విని కోపగృహంలో పడుకొని ఉంది. దశరథుడు కోపగృహం ప్రవేశించాడు. కోపకారణం అడిగాడు. ఆమె బదులు చెప్పలేదు. అప్పుడు మొదలెట్టాడు. ఈ నీది అన్నాడు. నేను, నా పరివారము నీకు దాసులము అన్నాడు. చంపదగని వాడిని కూడా నువ్వు కావాలంటే చంపుతాను అన్నాడు. చంపదగిన వాడిని కూడా నువ్వు అంటే వదిలేస్తాను అన్నాడు. అంటే నీకోసం హంతకులను వదిలేస్తాను, నిరపరాధులను ఉరితీస్తాను అని అర్థం. నువ్వు ఏం కావాలంటే అది ఇస్తాను అంటాడు. దశరథుడు లాంటి చక్రవర్తి తన భార్య కేవలం కోపంతో ఉంది అన్నంత మాత్రాన ఇంత దిగజారిపోవాలా? పోనీ అన్నీ అబద్ధాలు చెప్పాడు అని అనుకుంటే ఆయన సత్యసంధుడు అని పేరు. మరి వాల్మీకి ఎందుకు అలా రాశాడు? కారణం స్పష్టంగా కనపడుతూనే ఉంది. ఎంతటివారలైనా కాంతదాసులే. రాబోవు కాలంలో జరగబోయే పరిణామాన్ని త్రేతాయుగంలోనే చెప్పాడు వాల్మీకి. నేడు మనం ఎన్నో స్త్రీ సంబంధమైన స్కాండల్స్ వింటున్నాము, చూస్తున్నాము. ఎంతటి గొప్పవారైనా తాను కోరుకున్న స్త్రీ ముందు దాసోహం అంటారు. సమస్తం ధారపోయడానికి సిద్ధపడతారు. వాళ్లు చదువుకున్న ఉన్నత విద్యలు, పదవులు, సంస్కారము ఏవీ గుర్తుకురావు, అడ్డురావు. సమస్తం ఆమెతోడిదే లోకం అన్నట్టు ప్రవర్తిస్తారు. చివరకు ఊబిలో పడిపోతారు. అలాంటి ప్రమాదాల నుండి జాగ్రత్త పడమని వాల్మీకి ఈ సంఘటనల ద్వారా మనకు హెచ్చరిక చేస్తున్నాడు. అలాగే అహల్య వృత్తాంతం కూడా. అహల్య తన భర్త గౌతముని కాకుండా పరాయి పురుషుడితో కామక్రీడలు కొనసాగించింది. ఫలితం వెంటనే అనుభవించింది. కొన్ని వందల సంవత్సరాల పాటు అచేనంగా ఒంటరిగా దుమ్ము ధూళిలో పడి ఉంది. ఈ రోజుల్లో కూడా పరాయి పురుషుడి మోజులో పడిన స్త్రీలు స్వంత భర్తను, పిల్లలను హతమార్చడం లాంటి సంఘటనలు వింటున్నాము. వెంటనే కటకటాల పాలవుతున్నారు. శిక్షలు అనుభవిస్తున్నారు. ఈ రోజుల్లో స్త్రీలు పతివ్రతలు కానక్కరలేదు.
కనీసం భర్తకు విధేయతగా ఉంటే చాలు. సంసారం సాఫీగా గడిచిపోతుంది. ఈ సందేశాన్ని మనకు అహల్య వృత్తాంతం ద్వారా అందించాడు వాల్మీకి. రామాయణం కేవలం ఆధ్యాత్మిక కావ్యంగా కాకుండా ఒక సామాజిక గ్రంథంగా చదవగలిగితే ఇలాంటి సూక్తులు ఎన్నో మనకు మన దైనందిన జీవితంలో ఉపకరిస్తాయి అని నా భావన. సంపూర్ణ రామాయణం అయోధ్య కాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935, ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2024వ సంవత్సరము